ఈ వార్ లో పాకిస్తాన్ కి అమెరికా అండ్ యూకే సపోర్ట్ చేస్తున్నారు. విత్ ప్రూఫ్స్ ఉన్నాయి దీనికి. ఎందుకండి అమెరికా ఎందుకు సపోర్ట్ చేసింది పాకిస్తాన్? సార్ ఒక మాట చెప్తాను సార్, టెర్రరిజం పాకిస్తాన్ భూమి మీద పుట్టింది అమెరికా కోసం. ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగాల్సింది జరగకుండా మనం ఆపేమో ఇవన్నీ అని తెలుసు. అది అజిత్ దోవల్. ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ దోవల్ గారు ఈ రూమ్లో ఉన్నారని మీతో మాట్లాడకుండా మీ మైండ్లో ఏం నడుస్తుందో అని తెలుసుకుంటాం. స్పై వరల్డ్లో ఎలా ఉంటుందంటే సార్, నా మొబైల్ ఉంది, నార్మల్గా పెట్టాను, తిరిగేసి పెట్టాను అనుకోండి, దానికి ఇంకొక అర్థం, అదొక మెసేజ్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీని అసలు ఇర్రెసిస్టబుల్ గా తయారు చేస్తారంట. నాకు నా దేశానికి ఫ్రీడమ్ ఇప్పించడం ఇంపార్టెంట్, నేను అక్కడ రాజ్యం చేయడం నాకు ఇంపార్టెంట్ కాదండి. అందుకే వాళ్ళు గ్రేట్ సార్. ఇప్పుడు మనం మాట్లాడింది ఒక లెవెల్. పేరా ఎస్ఎఫ్ అంటావా, వాళ్ళు దురంధరులు. ఎస్ఎఫ్ వాళ్ళకి ఒక పెద్ద దొరదు సార్, ఆ యుద్ధం లేకపోతే పెద్ద దొరదుగా ఉంటుంది. ఏదో అరే ఏమో లేదురా, ఏమో లేదు, చాలా రోజు అయిపోయింది, చాలా రోజు, ఆ టైప్ వాళ్ళు. బాధపడాల్సిందే ప్రతి సోల్జర్ అనే సిచ్యువేషన్ ఏంటి సార్? కాఫీన్లో పెడతాం, పేరు రాస్తాం, దాని మీద నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. కొందరికి పెళ్లిళ్ళు కాలేదు, కొందరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, కొందరికి తల్లి ఒక్కరితో ఉంది, కొందరికి చిన్న భార్య, చిన్న పిల్లడు, కాళ్ళు ఎగిరిపోయి, చేతులు ఎగిరిపోయి, పెళ్లి అయిపోయి ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు. ఆ మనిషి అప్పుడు బాధపడతాడు, అప్పుడు కూడా బాగానే ఉంటాడు. షణ్గా అయ్యో నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయినప్పుడు, నాకు భార్య ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు కదా, తలుచుకుంటూ ఉంటే ఏ కష్టమైన చోటలోనైనా సోల్జర్ ఉన్నవాడు వాడు ఎప్పుడు అనుకుంటాడు నా వెనకాల 1.4 బిలియన్ ఇండియన్స్ ఉన్నారు. 1999లో కందార్ హైజాక్ జరిగింది. इंडियन एयरलाइंस का प्लेन हाईजैक हुआ. 176 హాస్టేజెస్ ని రిలీజ్ చేయడంలో సక్సెస్ఫుల్ అయిన, బట్ దానికి బదులుగా ముగ్గురు భయంకరమైన టెర్రరిస్టులను మనం రిలీజ్ చేసినాం సార్. ఒక చాలా పెద్ద పొలిటీషియన్ కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ ఆ ప్లేన్ లో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు టెర్రరిస్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసాము అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఖచ్చితంగా ఉంది. వీళ్ళని వదిలినందువల్ల ఎంతమంది ప్రాణాలు 2001, 2002 తర్వాత 2026 వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? దేశం ముఖ్యమా, పొలిటీషియన్ ముఖ్యమా అనేది. రవీంద్ర కౌశిక్ అని ఒక రా ఏజెంట్ సార్, ఇతను గ్రేటెస్ట్ రా ఏజెంట్ అని చెప్తారు సార్. మన మనిషి పాకిస్తాన్ వెళ్ళడమే కాదు, వాళ్ళ మిలిటరీలో మేజర్ ర్యాంక్, ఆ ర్యాంక్ లో తను పాకిస్తాన్ ఆర్మీలో ఉండే. ఇందిరాగాంధీ గారు రవీంద్ర కౌశిక్ గారిని బ్లాక్ టైగర్ అని పిలిచారు. మనకి భయం వేస్తున్న స్థలంలో ఒక గంట ఉండడమే మనకి భయం వేస్తుంది. అలాంటిది అక్కడికి వెళ్ళిపోయి అదే సిటిజన్ లాగా ఉంటూ ఎవ్వరికి డౌట్ రాకుండా మీరు ఆ పని చేశారు అంటే ఎంత గ్రేటెస్ట్ స్పైస్. అక్కడ కనిపించే నంబర్స్ జస్ట్ నంబర్ కాదు, దాని వెనుక ఉన్నది మీలాంటి క్యూరియస్ మనుషులు అని తెలిసిన ప్రతిసారి నాలో అండ్ మా టీంలో ఒక తెలియని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఈ జియో పొలిటికల్ గా మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి మనకు మాట్లాడుకునే మాట 1971లో ఇండియా పాకిస్తాన్ జరిగిన వార్ అండి. సో ఈ వార్ లో పాకిస్తాన్ కి అమెరికా అండ్ యూకే సపోర్ట్ చేస్తున్నారు. విత్ ప్రూఫ్స్ ఉన్నాయి దీంట్లో. మనమేమో అమెరికా నెత్తిన పెట్టుకొని అమెరికా అంటే గొప్ప, ల్యాండ్ ఆఫ్ డ్రీమ్స్, అది ఇదని అనుకుంటాం. వాళ్ళేమో ఓపెన్ గా లిటరలీ అప్పటి ప్రెసిడెంట్ నిక్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటారు, రిమెంబర్ పాకిస్తానీస్ హ్యావ్ బీన్ అవర్ ఫ్రెండ్స్, ద డామ్ ఇండియన్స్. ఆ వర్డ్ వాడతాడు ఆయన, డామ్ ఇండియన్స్ హ్యావ్ నాట్ బీన్ అవర్ ఫ్రెండ్స్ అంటాడు. మనమేమో ఇట్లా ఉన్నాం అమెరికాని ప్రైజ్ చేస్తూ. ఎందుకండి అమెరికా ఎందుకు సపోర్ట్ చేసింది పాకిస్తాన్కి? సార్ ఒక మాట చెప్తాను సార్, మీరు ఒక పేరు తీసుకున్నారు, రిచర్డ్ నిక్సన్. అమెరికన్ హిస్టరీ ఆఫ్ ప్రెసిడెంట్స్ తీసుకుంటే వాడిని మించిన వెద ఇప్పుడు దాకా లేడు సార్. చాలా అంటే ఎకనామిక్గా కూడా పిచ్చి డిసిషన్లు తీసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ రిచర్డ్ నిక్సన్తో పాటు ఇందిరాగాంధీది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా అవమానించాడు. ఆయన అవమానించిన తర్వాతనే ఇందిరాగాంధీ తిరిగి వచ్చిన తర్వాత అదంతా మనకి గ్రీన్ రెవల్యూషన్లో పుష్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ కొంచెం ముందే స్టార్ట్ అయింది, కానీ పుష్ వచ్చింది. వాడు ఫుడ్ ఇస్తాను అని చెప్పి పిలిచి అవమానించాడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. సో దట్ ఈస్ వెన్ ఇందిరాగాంధీ కోపం వచ్చింది. అండ్ అప్పుడే ఈస్ట్ పాకిస్తాన్ ప్లాన్ స్టార్ట్ అయింది సార్. దెన్ షీ డిసైడెడ్ ఐ హ్యావ్ టు టీచ్ ఎ లెసన్ టు అమెరికా, ఐ హ్యావ్ టు టీచ్ ఎ లెసన్ టు పాకిస్తాన్. అండ్ 1971 వీ టాట్ ఎ లెసన్. మీరు అడిగారు అమెరికా ఎందుకు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది అంటే, పాకిస్తాన్ మీద ప్రేమ ఏం కాదు సార్. పాకిస్తాన్ని ఓపెన్గా చెప్పాలంటే వాడుకుంటుంది సార్. పాకిస్తాన్ని వాడుకుంటుంది. దేనికి వాడుకుంటుంది? ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అవ్వడానికి వాడుకుంటుంది, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో కాంటాక్ట్ ఉండడానికి వాడుకుంటుంది. ఎందుకంటే పైన రష్యా ఉంది, ఈస్ట్లో చైనా ఉంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక గేట్వే టు సెంట్రల్ ఏషియా కావాలి. పాకిస్తాన్ ఈజ్ అ గేట్వే టు సెంట్రల్ ఏషియా ఫర్ అమెరికా. అందుకే వాడు ఎన్ని అదవ పనులు చేసినా సరే అమెరికా కళ్ళు మూసేసుకుంటుంది, ఎందుకంటే వాడు కావాలి. అందుకే ఏ యుద్ధం అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సింధూరే అనుకుందాం, ఇప్పుడు వాడు ఓడిపోతాడు అనగానే అమెరికాడు దూకేస్తాడు, ఆపండి 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 అంటాడు. ఎందుకంటే ఇమాజిన్ పాకిస్తాన్ దగ్గర అమెరికన్ వెపన్స్ ఉన్నాయి సార్.
ఇప్పుడు నేను పాకిస్తాన్ని చిత్తుగా ఓడిచ్చేసాను అనుకోండి, అక్కడ ఓడిపోయింది పాకిస్తాన్ కాదు, అక్కడ ఓడిపోయింది అమెరికన్ వెపన్ సిస్టమ్. అది ప్రూవ్ అయిపోయింది అనుకోండి, అమెరికన్ వెపన్ సిస్టమ్ వరల్డ్ ఎవడు కొనుక్కోడు. ఇప్పుడు F-35 మనం కేరళలో ఆపాం, గుర్తుందా? కేరళలో ఒక 40 రోజుల పైన ఒక F-35 విమానం యూకేకి చెందింది. కానీ F-35 విమానం ఎవరిది? అమెరికా వాడిది. F-35 విమానం మన కేరళలో 40 రోజులు పైగా బ్లాక్ చేసాం, దాన్ని మనం లాక్ చేసేసాం. అది ఇంజన్ ఆన్ అవ్వకుండా చేసాం సార్. 45+ డేస్. 16 కంట్రీలు F-35 ఆర్డర్స్ని విత్డ్రా చేసుకున్నారు సార్. 16 కంట్రీలు. నేను ఒక్క పని చేస్తే 16 కంట్రీలు ఆర్డర్లు పోయినాయి. ఒక్కొక్క కంట్రీ ఆర్డర్లు 80 విమానాల ఆర్డర్లు. దే హ్యావ్ టేకన్ ఇట్ బ్యాక్. వీ డోంట్ ట్రస్ట్ యువర్ ఎయిర్ క్రాఫ్ట్. అది ఇండియా నేర్పిన లెసన్ అమెరికాకి. ఇది వాస్తవం సార్, ఎవరు మాట్లాడరు. సో పాకిస్తాన్ ఓడిపోయాడు అంటే అమెరికా ఓడిపోయాడని లెక్క. సో ఇప్పుడు పాకిస్తాన్కి తోడు చైనా వాడు కూడా జాయిన్ అయిపోయాడు. సో F-16s కానీ, మిజైల్ సిస్టమ్స్ కానీ, స్టింగర్ మిజైల్స్ కానీ, ఇవన్నీ అమెరికన్ ఆరిజిన్ వెపన్స్. వాడు మన చేతుల్లో ఓడిపోయాడంటే అమెరికా ఓడిపోయినట్లే. అండ్ మనది రష్యన్ వెపన్స్ కాబట్టి రష్యా గెలిచినట్లు లెక్క. సో అందుకే పాకిస్తాన్ని ఎవ్వరు ఎప్పటికీ ఓడిపోనివ్వరు సార్. అది కానీ 1971 వార్లో మనం ఒక తప్పు చేసాం సార్. తప్పు అంటే మేబీ ఇట్ వాజ్ నాట్ ఫీజిబుల్ అట్ దట్ టైమ్. 92,000 సోల్జర్స్, 93,000 సోల్జర్స్, పాకిస్తానీ సోల్జర్స్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ సార్. మనము వాళ్ళని ఊరికే వదిలేసాం సార్. 93,000 సోల్జర్స్ని పాకిస్తాన్ 1971 వార్లో మనం ప్రిజనర్స్ ఆఫ్ వార్లో తీసుకున్న వాళ్ళని ఓపెన్గా వదిలేసాం సార్. ఎందుకు వదిలేసాం? పిఓకే గురించి మాట్లాడాల్సిందిగా. పిఓకే నాకు ఇస్తే వీళ్ళని ఇస్తా అని చెప్పాల్సిందిగా. అండ్ యూ విల్ నాట్ బిలీవ్ సార్, ఈ 93,000 మందిని ఎక్కడ పెట్టారు తెలుసా? దే జాయిన్డ్ ISI. అండ్ వాళ్ళని ఎట్లా ఇండాక్ట్రినేట్ చేశారంటే, మీకు అన్యాయం జరిగింది, వీళ్ళు మిమ్మల్ని హింసించారు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ ఆత్మ అభిమానాన్ని వీళ్ళు తప్పుగా చూశారు, వాళ్ళ మీద మీరు పగ తీర్చుకోవాలని చెప్పి వాళ్ళందరినీ ఇండాక్ట్రినేట్ చేసి ISIలో పెట్టారు. అండ్ ISI నెట్వర్క్ బిల్డ్ అయిందే ఆ 93,000 మందిని. ఎందుకంటే ఒక్కసారి మీరు ప్రిజనర్ ఆఫ్ వార్ వెళ్తే మళ్ళీ మిమ్మల్ని తిరిగి మెయిన్ ఆర్మీలో తీసుకోరు సార్. ఎందుకంటే మీరేమైపోయారు, మేబీ మీ మనస్తత్వం మారిపోయిందేమో, మీరు వాళ్ళ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ మెయిన్ ఆర్మీలో తీసుకోరు సార్ తిరిగి. సో వాళ్ళని మెయిన్ ఆర్మీలో తీసుకోకుండా ISIలో జాయిన్ చేయించారు. ఎంతో మంది ప్రిజనర్స్ ఆఫ్ మనల్ని వదిలేస్తే వాళ్ళు ISI చీఫ్లా కూడా రిటైర్ అయ్యారు. అది మనం చేసిన అదో పని. అంటే అదో పని అంటే వీఆర్ టూ గుడ్ సార్. జియో పాలిటిక్స్లో టూ గుడ్ ఉండడం దేశానికి మంచిది కాదు సార్. వీ షుడ్ నాట్ హ్యావ్ లెఫ్ట్ దెమ్. ఖచ్చితంగా మనం పిఓకి అడగాల్సింది, లేదా బంగ్లాదేశ్ ద్వారా నాకు ఈస్ట్కి కారిడార్ కావాలి అన్నట్టు అడగాల్సింది సార్. రెండూ చేయలేదు. సో దట్ వాజ్ అ బ్లండర్ సార్, దట్ వాజ్ అ బిగ్ బ్లండర్. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టర్ అనుకుంటే ఎవరో తనని, ఆ మినిస్టర్ ఖాజా ఆసిఫ్, తనని ఇంటర్వ్యూ చేస్తుంటే లిటరలీ ఓపెన్గా అడ్మిట్ చేసుకుంటారు ఆయన, ఈ వీఆర్ డూయింగ్ దిస్ డర్టీ వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ అమెరికా అని. అరే సార్, టెర్రరిజం పాకిస్తాన్ భూమి మీద పుట్టింది అమెరికా కోసం సార్. ISIS మీరు అన్నారు, దాన్ని జన్మనిచ్చింది అమెరికా సార్. ఇది చాలా మందికి తెలియదు. అంటే మనం అమెరికా, మీరు అన్నారు ఏదో ల్యాండ్ ఆఫ్ డ్రీమ్స్ ఆర్ యూనో, మీకు ఏ కోరికలు ఉన్నా నెరవేరుతాయి, అక్కడ వెళ్తే మంచి అవకాశాలు దొరుకుతాయి, అవన్నీ పక్కన పెట్టండి సార్. అమెరికా ఏనాడు అమెరికా భూమి బయట డెమోక్రసీ గురించి మాట్లాడలేదు సార్. ఓన్లీ అమెరికా భూమిలోనే డెమోక్రసీ. అమెరికా భూమి దాటితే వాళ్ళు డెమోక్రసీ గురించి ఆలోచించరు. వాళ్ళకేం వస్తుంది దీంతో అదే ఆలోచిస్తారు. ఇట్ ఈస్ ద మోస్ట్ సెల్ఫిష్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్. అండ్ మనమేమో వెళ్ళి వాళ్ళకి సేవలు చేస్తాం, వాళ్ళేమో గొప్పలు అవుతున్నారు, మనం ఎక్కడ ఉండిపోయాం చూడండి. సో దిస్ ఇస్ హౌ వన్. అంటే నేనేం అల్ట్రా నేషనలిస్ట్ ఏం కాదు సార్. అండ్ బట్ నాకేమనిపిస్తుంది అంటే, యూ డూ ఫర్ యువర్ కంట్రీను. నువ్వు అక్కడికి వెళ్ళి బానిసలా ఎందుకు చేయాలి? ఇక్కడ నీ దేశం, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కానీ, విక్రమ్ సారాభాయ్ గారు కానీ, ఇలాంటి ఎంత గొప్ప గొప్ప మేధావులు, సైంటిస్టులు మన దేశం కోసం ఎంత చేశారు సార్. ప్రతిదీ డబ్బు కాదు కదా సార్. అంటే నువ్వు అక్కడికి వెళ్తే నీకు డబ్బు వస్తుంది, ఇక్కడ ఉంటే నీకు గౌరవం వస్తుంది కదా సార్. ఎప్పుడైనా సరే మన భూమి మీద అబ్దుల్ కలాం గారు చనిపోతారా సార్? ఆయన ఎప్పటికీ చనిపోడు. ఎందుకంటే మనం చనిపోనివ్వం కాబట్టి. బికాజ్ ఆయన అంత చేశాడు మన దేశం కోసం. మీరు కూడా చేయండి. ఏముందో 4 రూపాయలు తక్కువ వస్తాయి, కానీ దేశం బాగుపడుతుంది కదా సార్. ఆ ఆలోచన లేదు. అంటే నేను సెల్ఫిష్.
సెల్ఫిష్ నేచర్. కమ్యూనిటీ ఇంట్రెస్ట్ని సెల్ఫ్ ఇంట్రెస్ట్ కన్నా కింద పెడతారు. కానీ ఎప్పుడైనా సరే కమ్యూనిటీ ఇంట్రెస్ట్ పైన ఉండాలి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ కింద ఉండాలి. అప్పుడే కదా దేశం బాగుపడేది. భారతదేశంలో ఒక అతన్ని మనం ఇండియన్ జేమ్స్ బాండ్ అంటాం. అంటే అతను చేసిన ఆపరేషన్స్కి కానీ లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ ప్లాన్ చేసిన దాన్ని బట్టి కానీ స్పై స్టోరీస్ గురించి కానీ అజిత్ దోవల్ గారిని ఈ పేరుతో పిలుస్తాం. అతనికి రిపోర్ట్ చేసే ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ లేకపోతే మిలిటరీ సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఫంక్షన్ చేస్తాయండి ఇవి? అతనికి ఒక నేమ్ ఇండియన్ జేమ్స్ బాండ్ వచ్చింది అంటే. ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ దోవల్ గారు ఈ రూమ్లో ఉన్నారు అనుకుందాం. మీతో మాట్లాడకుండా మీ మైండ్లో ఏం నడుస్తుందో ఆయన తెలుసుకుంటాడు. మీతో మాట్లాడు, మీరు నాతోనే మాట్లాడుతున్నాడు, ఆయన కూర్చొని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. మీరు మాట్లాడుతుంది మీరు కాదు, లోపల ఇంకేదో ఉంది, అది కనిపెట్టేయగలడు. అది అజిత్ దోవల్. సో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దిస్ సార్. ఇంటెలిజెన్స్లో యాజ్ అన్ IPS ఆఫీసర్ కానివ్వండి, బికాస్ హీ హ్యాస్ బీన్ ఎ స్పై ఫర్ 4 decades. ఆయన వయసు అంత ఇంత కాదు సార్, ఈస్ టచింగ్ 80 years old. అంటే సర్వీసే ఒక 35-40 సంవత్సరాలు చేసి ఉంటాడు యాజ్ అన్ IPS ఆఫీసర్. ఆ తర్వాత కూడా ఇంకా 20 సంవత్సరాలు దేశం కోసం సేవ్ చేస్తున్నాడంటే హీఈస్ అ గ్రేట్ గై నో సార్. అంటే అజిత్ దోవల్ ఒక మీటింగ్ పిలిచాడు అనుకోండి సార్, వరల్డ్ లెవెల్లో డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ని పిలిచి మీటింగ్ చేస్తారు. ఆ మీటింగ్లో ఆయన కూర్చుంటాడు, అందరికి అవకాశం ఇస్తాడు, మాట్లాడు అని చెప్పేసి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతుండో ఆయన వినడు సార్. ఓకే, ఆయన మైండ్లో ఏం నడుస్తుందో అనుకుంటాడు. అంటే ఈ దేశం చీఫ్ మన దేశం గురించి ఇది మాట్లాడాడు, కానీ బుర్రలో ఇది నడుస్తుంది, నోట్ చేసుకుంటాడు. అది అజిత్ దోవల్. సో బికాస్ హీజ్ ఎ జేమ్స్ బాండ్. ఎందుకు సార్ మన ఇండియన్ కంటెక్స్ట్లో మనం మాట్లాడదాం. హీజ్ ఎ స్పై సార్. అండ్ స్పైస్ ఎలా అంటే సార్, దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ ప్రొఫైలింగ్ అంటాం మేము. ప్రొఫైలింగ్ అంటే ఒక మనిషిని చూసి వాడు బ్రెయిన్లో ఏం నడుస్తుందో కనుక్కోవాలి. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. సో ఇప్పుడు పుతిన్ గారిని కలవడానికి ఆయన్ని పంపించారు సార్. దెర్ ఇస్ అ రీజన్. చైనాలో లీడర్షిప్ని కలవడానికి ఆయన్ని పంపిస్తారు. అక్కడ మన గురించి అభిప్రాయం ఏంటి కనుక్కోవాలి, మన గురించి భయం ఏంటి కనుక్కోవాలి, మనం దేంతో భయపడాలి కనుక్కోవాలి. ఇవన్నీ కనుక్కోవడానికి ఏదో ఆయన్ని పంపిస్తారు. జయశంకర్ గారు అఫీషియల్ ఫార్మల్, ఈయన స్పై నెట్వర్క్. సో దే ఆర్ 2 wheels ఆఫ్ ది సేమ్ వెహికల్స్. సో ఏ దేశంలోనైనా సార్ మనకు తెలిసేది నాట్ ఈవెన్ 1% సార్. స్పై వరల్డ్లో ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు నా మొబైల్ ఉంది, నార్మల్గా పెట్టాను, తిరిగేసి పెట్టాను అనుకోండి, దానికి ఇంకొక అర్థం ఉంది, అదొక మెసేజ్. నేను టీ కప్పు తాగాను, టీ కప్ పెట్టాను, ఒక టిష్యూ పేపర్ రోల్ చేస్తాను, టీ కప్లో పెట్టాను, అదొక మెసేజ్. మీకు నాకు అదొక నార్మల్ విజువల్, కానీ ఒక స్పై ఏజెంట్కి అందులో పెద్ద మెసేజ్ ఉంది. సో దిస్ ఈజ్ హౌ ద స్పై నెట్వర్క్ వర్క్ సార్. అంటే మనం పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, చైనాలో కానీ, మరి వేరే దేశాల్లో కానీ ద స్పై నెట్వర్క్ వుడ్ బి వెరీ డీప్ సార్. ఇఫ్ ద స్పై నెట్వర్క్ వాంట్స్ వాట్ ఈజ్ ఓబరాయ్ డూయింగ్, వాళ్ళకి ఈరోజు ఓబరాయ్ మీ దగ్గరకు వచ్చాడు ఇవ్వడానికి, అండ్ ఏం మాట్లాడబోతున్నాడు కూడా వాళ్ళు తెలుసు. సో దట్ ఈజ్ హౌ డీప్ దే విల్ గో. ఎందుకంటే దేశాన్ని కాపాడాలి కదా సార్. ఎందుకంటే చాలా శక్తులు మనం బాగుపడొద్దు అన్న ఒక ఆలోచనలో ఉంటారు కదా సార్. వాళ్ళందరికీ నాయకుడు అజిత్ దోవల్. సో ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ హీ హ్యాస్, ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ డిసిజన్స్ హీ టేక్స్. ఎందుకు సార్, మనం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఉంటుంది. మీరు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్కిటెక్చర్ చూస్తే గనక చాలా పెద్ద పెద్ద ఫంక్షనరీస్ ఆయనకి రిపోర్ట్ చేస్తారు సార్. బికాస్ హీ ఈస్ ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. Deputy National Security Advisors are there, and there are so many people, the chiefs and all, they will talk to him. They will give him inputs. So he is one man who knows everything. ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగాల్సింది, జరగకుండా మనం ఆపేమో, ఇవన్నీ ఆయనకు తెలుసు. మీకు మాకు తెలియదు. అందుకే ఇది జేమ్స్ బాండ్. సో ఒక పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి ఇండివిజువల్. ఆయనలో అన్ని క్యారెక్టరిస్టిక్స్ యాజ్ ఎ జేమ్స్ బాండ్ ఉన్నాయి. హీ's the real son of India సార్. ఆయన కదా సార్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు దేశం కోసము. అది కదా గొప్పతనం సార్. దట్స్ వాట్ ఇట్ ఈస్. తన వర్క్లో చూస్తే ఆపరేషన్ బ్లాక్ థండర్ అనేది సిగ్నిఫికెంట్. 1986 దాని గురించి సార్. యాక్చువల్లీ అందరికీ 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ గురించే తెలుసు. కానీ 1986-87లో ఇంకొక ఆపరేషన్ జరిగింది గోల్డెన్ టెంపుల్. దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ బ్లాక్ థండర్.
దట్ ఈస్ వేర్ ఇంకా కొందరు ఖాళిస్తానీ మిలిటెంట్స్ ఆ టెంపుల్లో మిగిలిపోయి ఉంటే వాళ్ళని బయటికి తీయడంలో చాలా పెద్ద రోల్ ప్లే చేశారు సార్, వితౌట్ మీడియా గ్లేర్. 1984లో ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి ఆ మీడియా గ్లేర్ వచ్చేసింది, ఈయన చాలా సైలెంట్గా తీసుకొని వచ్చేసాడు. సో దట్ ఈస్ ది బ్యూటీ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో న్యూక్లియర్ సైట్ కహూతా అని చెప్పేసి ఒక న్యూక్లియర్ సైట్ సార్. ఈ సైట్లో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది ఆయన కహూతాలో. ఎలా తీసుకొచ్చాడు? దానికి ఎదురుగా ఒక బార్బర్ షాప్ సార్. ఒక బార్బర్ షాప్లో వాళ్ళు హెయిర్ కట్ చేసినప్పుడు హెయిర్ కింద పడిపోతుంది కదా సార్. ఎవరైతే న్యూక్లియర్ సైట్కి దగ్గరలో ఉంటారో వాళ్ళ హెయిర్లో కూడా మనకి ఆ కణాలు తెలిసిపోతాయి. సో ఆ హెయిర్ని తీసుకొచ్చి దాంతో రీసెర్చ్ చేసి ఇక్కడ జరుగుతుంది న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ అని తెలిసిపోయింది. కాకపోతే అప్పట్లో మొరార్జీ దేశాయ్ గారు ఒక చాలా పెద్ద తప్పు చేసేసారు సార్. ఆయన అప్పట్లో పాకిస్తాన్ ప్రెసిడెంట్తో మాట్లాడుతూ మీ కహూతాలో ఏం చేస్తున్నారో మాకు తెలుసు అని చెప్పేసారు. దానివల్ల మన స్పై నెట్వర్క్ అందరినీ పాకిస్తాన్ వాళ్ళు ఓవర్ నైట్ ఎలిమినేట్ చేశారు సార్. అంటే యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ మీరు యూ స్లిప్డ్ యువర్ టంగ్. అది జరగాల్సింది కాదు సార్, చాలా పెద్ద తప్పు జరిగింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఈజ్ ఎ న్యూక్లియర్ కంట్రీ సార్. అసలు పాకిస్తాన్ని న్యూక్లియర్ కంట్రీ ఎందుకు అవనించాం? ఇజ్రాయెల్ వాడు ఇప్పుడు ఇరాన్ని ఆపట్లా, అమెరికా వాడు ఇరాన్ని ఆపట్లా. సో వై ఐ డిడ్ నాట్ స్టాప్ పాకిస్తాన్? ఇప్పుడు అయిపోయాడు అని ఏడుస్తున్నావు, ఎందుకు అవనిచ్చావు అన్నది కదా సార్ ప్రశ్న. అవ్వనిచ్చిన తర్వాత అయిపోయాడు అని చెప్పి ఏడుస్తే అర్థం ఏముంది అందులో? ద వే ఇజ్రాయెల్ ఈ స్టాపింగ్ ఇరాన్ ఫ్రమ్ బికమింగ్ న్యూక్లియర్ నేనెందుకు ఆపలేదు పాకిస్తాన్? ఎందుకంటే అప్పట్లో లీడర్షిప్ డిడ్ నాట్ సపోర్ట్ ఇట్. దట్ ధైర్యం లేదు సార్. ఎందుకు లేదంటే పరిస్థితులు బాగాలేవు. అంటే కంప్లీట్లీ వాళ్ళ మీద కూడా బ్లేమ్ కాదు, బట్ అట్ ద సేమ్ టైం ధైర్యం చెయ్యాలి కదా సార్. ధైర్యం చేయకపోతే ఎలా? సో ఆ ధైర్యం లేనందువల్ల మొత్తం పాకిస్తాన్ బికేమ్ ఏ న్యూక్లియర్. సో మొత్తం ఇస్లామిక్ వరల్డ్లో పాకిస్తాన్ ఈజ్ ఓన్లీ న్యూక్లియర్ కంట్రీ అండ్ హీ ఈజ్ యువర్ నైబర్. ఎందుకు అవనిచ్చావు? అండ్ ఇన్ఫ్యాక్ట్ మెనీ ఎ టైమ్స్ ఇజ్రాయెల్ టోల్డ్ ఇండియా, అరే నాకు చెప్పు వాట్ ఆల్ యూ వాంట్ మీ టు డూ విత్ పాకిస్తాన్, ఐ విల్ డూ అంటాడు. బిలీవ్ మీ, బికాస్ పాకిస్తాన్ ఈజ్ అ థ్రెట్ టు ఇజ్రాయెల్ ఆల్సో. బికాజ్ ఏ రోజైనా ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ అటాక్ జరిగింది అంటే ఆ న్యూక్లియర్ వెపన్ పాకిస్తాన్ నుంచే వెళ్తుంది అన్న క్లారిటీ ఇజ్రాయెల్కి ఉంది. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఇప్పుడో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు, ఇజ్రాయెల్ విల్ అటాక్ పాకిస్తాన్ ఫర్ షూర్. అందులో సందేహమే లేదు సార్. బికాజ్ పాకిస్తాన్ ఏమంటాడంటే నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తాను న్యూక్లియర్ ప్రోగ్రాంలో అని చెప్పేసి ఏదో నోరు జారుతాడు. ఆ రోజు ఇజ్రాయెల్ వాడు పాకిస్తాన్ ఖచ్చితంగా అంటాడు సార్. ఇది జరుగుతుంది 5-10 years, 1 yearలో జరిగినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. బట్ బికాజ్ వాడు బుద్ధి అంత సార్, పాకిస్తాన్ వాడు బుద్ధి అంత. కొంచెం హిస్టరీ దగ్గరికి వెళ్తే 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా, బట్ అక్కడ అదే టైంకి ఎందుకు వెళ్ళిపోయినారు బ్రిటిష్ వాళ్ళు అని కొంచెం చూస్తే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీని అసలు ఇర్రెసిస్టబుల్గా తయారు చేసినారంట. ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే మేము అయిపోతాము అనే స్టేజ్లో వెళ్ళిపోయినారంట. పారిపోయారు. ఏం తయారు చేసి వెళ్ళిపోయారు అన్నారు, దాన్ని పారిపోయారంట. పారిపోయినారు. ఎందుకంటే సార్ మీరు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ చూస్తే గనక ఆల్మోస్ట్ స్ట్రెంగ్త్ 18 lakhs to 25 lakhs అలా వేవర్ అయింది సార్. స్ట్రెంగ్త్ 25 lakhs అనుకుందాం బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ స్ట్రెంగ్త్. అందులో బ్రిటిష్ అధికారులు 30,000 మాత్రమే. అంటే 30,000 మంది 25 లక్షల ఆర్మీని కమాండ్ చేశారు సార్. ఎప్పుడైతే ఆర్మీలో మ్యూటినీ వచ్చిందో వాళ్ళకి అర్థమైపోయింది ఇంక మనం ఉండలేము ఇక్కడ. అందుకే 47లో మనకి ఇండిపెండెన్స్ రావద్దు సార్, 48-49లో ప్లాన్, 48-49 నెమ్మది ఇద్దాంలే అన్నట్టుగా. ఆర్మీలో ఎప్పుడైతే మ్యూటినీ తయారైందో బ్రిటిష్ సోల్జర్స్ చెప్పేశారు ఇంక వీళ్ళు మనం కంట్రోల్ చేయలేము. అండ్ దానికి కారణం సుభాష్ చంద్ర. అంటే సార్ నాకు గనక అంటే మనం అడుగుతాం కదా, ఇఫ్ యూ వాంట్ టు లివ్ అట్ సంబడీస్ టైమ్, ఎవరి కాలంలో అయినా నువ్వు బ్రతకాలి అని అనుకుంటే కొన్ని పేర్లు నేను చెప్తాను సార్. భగత్ సింగ్ ఉన్న కాలంలో నేను ఉండాల్సింది అన్న కోరిక నాకుంది సార్. సుభాష్ చంద్రబోస్ గారు ఉన్న కాలంలో నేను ఉండాల్సింది, సర్దార్ పటేల్ గారు ఉన్న కాలంలో నేను ఉండాల్సింది, అంబేద్కర్ గారు ఉన్న కాలంలో నేను ఉండాల్సింది. ఈ నలుగురిని నేను చాలా మిస్ అవుతాను. ఎందుకంటే దే ఆర్ ద రియల్ సన్స్ ఆఫ్ ఇండియా సార్. వాళ్ళకంత మనమంతా తిరిగి ఇవ్వలేకపోయాం సార్, కానీ వాళ్ళు మన దేశానికి చాలా ఇచ్చారు సార్. పటేల్ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, మన సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ కానీ, వీళ్ళు మన దేశం కోసం చాలా చేశారు సార్.
ఒక 1-2 లైన్స్ ఎందుకు ఉండాలనుకుంటున్నారో చెప్పగలరా? ఎందుకంటే సార్ వాళ్ళని చూసి నేర్చుకోవడానికి చాలా ఉంది సార్. భగత్ సింగ్ వాజ్ వెరీ యంగ్ వెన్ హీ డైడ్ సార్. అంటే ఒక కాజ్ కోసము తను చనిపోయాడు సార్. అంటే ఏంటి, నేను చేసింది తప్పు అని ఒప్పుకోమంటే నేను ఒప్పుకోను, నేను చేసింది తప్పు కాదనేసాడు. సో దట్ ఈస్ హౌ మనం చేసింది తప్పు కాదు, దానికోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడిన మనిషి ఆ కాలంలో మనం పుట్టుంటే మనకి ఎంత గౌరవం సార్. అందుకే ఇట్ ఈస్ రెవరెన్స్ టు దెమ్. వాళ్ళకి మనం నమస్కరించుకుంటాం. పటేల్ గారు కానీ సార్, పటేల్ ఈజ్ సో గ్రేట్ సార్. సర్దార్ పటేల్ 565 ప్రిన్సిపాలిటీస్ సార్. కరెక్ట్. 565 ప్రిన్సిపాలిటీస్ని కలిపి ఈరోజు మనం ఇండియా అని మ్యాప్ గీసుకుంటాం కదా సార్ చాలా ఈజీగా. ఆ మ్యాప్కి ఒక షేప్ ఇచ్చింది సర్దార్ పటేల్. అంత గొప్ప వ్యక్తి సార్. సో అలాంటి మనిషి కాలంలో కదా సార్ పుట్టాల్సి, అది రియల్ అచీవ్మెంట్ కదా సార్. అది అంటే ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే మన రాజ్యాంగం సార్, ప్రపంచంలో చాలా రాజ్యాంగాలు ఉన్నాయి సార్, కానీ మనలాంటి రాజ్యాంగము ఎక్కడా లేదు సార్. అంటే మన రాజ్యాంగం మనకిచ్చిన స్వేచ్ఛ ఏ రాజ్యాంగం వాళ్ళ దేశంలో ఇవ్వలేదు సార్. అంత స్వేచ్ఛనిచ్చింది సార్. అంటే హీ హ్యాస్ కెప్ట్ కామన్ మ్యాన్ ఆన్ టాప్ సార్. హీ హ్యాస్ కెప్ట్ కామన్ మ్యాన్ ఆన్ టాప్. అందుకే మన దీని గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. ఇనీషియల్గా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే నెహ్రూ అవ్వాల్సిందో ఆ ఏదైతే బోర్డు ఉంటుందో ఆ బోర్డులో 15-16 ఓట్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్కే వచ్చింది. బట్ స్టిల్ గాంధీ చోజ్ నెహ్రూ అని అంటారు. చాలా కాంట్రవర్సీ ఉంది సార్, దాని వెనుక చాలా కాంట్రవర్సీ ఉంది. ఎందుకంటే నెహ్రూ గారికి ముందు నుంచే పొలిటికల్ అంబిషన్ ఉంది. అంటే నేను ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి ఇండిపెండెంట్ ఇండియాకి అన్నట్టుగా ఆయన అంబిషన్ మనకు 1930s 40s నుంచే కనిపించేస్తుంది సార్. పటేల్, అంబేద్కర్, బోస్ వీళ్ళకి ఆ అంబిషన్ లేదు సార్. వీళ్ళకి ఏంటంటే దేశం కోసం ఏమైనా చెయ్యాలి అన్న అంబిషన్. ఇన్ఫాక్ట్ సుభాష్ చంద్రబోస్ది ఒక స్టోరీ ఉంది సార్. ఆయన హిట్లర్ని కలుస్తాడు సార్. హిట్లర్ని కలిసినప్పుడు నాకు ఇట్లా నువ్వు సహాయం చేయి, నేను బ్రిటిషర్స్తో నేను ఫ్రీడమ్ తెచ్చుకోవాలని ఉంది నాకు అన్నట్టుగా. అంటే ఆయనను చూసి హిట్లర్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు. అంటే ఇలా కదా దేశభక్తి ఉండాలి ఒక మనిషి అనేసి. అయితే ఏమంటాడంటే, నేను నీకు ఫ్రీడమ్ ఇప్పిస్తాను, తిరిగి వచ్చిన ఆర్మీలో జాయిన్ అవుతావు అంటే ఖచ్చితంగా వస్తా అన్నాడు ఆయన. అదేంది, నీ కంట్రీకి ఫ్రీడమ్ వస్తే నువ్వు అక్కడ నేను రాజ్యం చేయాలి అని అనాలి, కానీ నువ్వు ఇక్కడికి వస్తా అంటున్నావు అంటే ఏంటి అంటే, నాకు నా దేశానికి ఫ్రీడమ్ ఇప్పించడం ఇంపార్టెంట్, నేను అక్కడ రాజ్యం చేయడం నాకు ఇంపార్టెంట్ కాదన్నాడు. అది కదా సార్ దేశభక్తి. సెల్ఫ్లెస్ ఫర్ ది కాజ్ ఆఫ్ మదర్ ల్యాండ్. అందుకే వాళ్ళు గ్రేట్ సార్. అంటే నేను ఏదో ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, ప్రెసిడెంట్ అయిపోవాలి అనుకున్నాడు కాదు కదా సార్ గ్రేట్. దేశం కోసము, నా దేశానికి నువ్వు స్వతంత్రం తీసుకొస్తే నేను నీకు బానిసలా బతుకుతా. అది కదా సార్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు ది కంట్రీ. అది కదా, అందుకే కదా సార్ వాళ్ళు గ్రేట్ అయ్యారు. అది మనకు నేర్చుకోవాలి సార్ వాళ్ళ దగ్గర. మనం ఇప్పుడు ప్రతిదీ దేశం నాకేమిచ్చింది అంటాం, మనం తిరిగి ఏమిచ్చాం అది కూడా ఇంపార్టెంట్ కదా సార్. అది మనం మర్చిపోతాం. దట్స్ వేర్ ది ప్రాబ్లం. అండ్ నెహ్రూ గురించి కూడా ఇంకొక కాన్స్పిరసీ ఏముందంటే, హీ డైడ్ ఆఫ్ సిఫిలిస్ అని. అయి ఉండొచ్చు సార్, నాకంత నేనంతగా చదవలేదు. అంటే దెర్ ఆర్ మెనీ కాంట్రవర్సీస్ రిలేటెడ్ టు ఫ్యూ అదర్ థింగ్స్ అబౌట్ నెహ్రూ. మౌంట్ బ్యాటన్ గురించి కానీ చాలా ఉన్నాయి సార్. అంటే సార్ ఎలా ఉంటుందంటే, హిస్టరీ మనం పాస్ట్లో వెళ్ళి బ్రతకం కాబట్టి అసలు ఏం జరిగిందో అదంతా కాంట్రవర్సీలా మిగిలిపోతుంది సార్. మన లాల్ బహదూర్ శాస్త్రి గారి డెత్ కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ సార్. సో సుభాష్ చంద్రబోస్ గారు ఏమైపోయారు అన్నది కూడా చాలా పెద్ద కాంట్రవర్సీస్. సో ఇవన్నీ కాంట్రవర్సీస్ ఉంటాయి, ప్రతి దేశంలో ఉంటాయి. మన దేశం ఒక్కటే కాదు, ప్రతి దేశంలో ఉంటాయి కాంట్రవర్సీ. అంటే జస్ట్ ఇన్ కేస్ సిఫిలిస్ అంటే అది ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, కమ్యూనికబుల్ డిసీజ్. అంటే సుబ్రహ్మణ్య స్వామి గారు అంత బీజేపీ ఎంపీ అయిన వాళ్ళు కూడా ఓపెన్గా అన్నారు దాన్ని. అది ఉండే ప్రూఫ్ డెత్ సర్టిఫికేట్ పైన ఉండే, కానీ ఇందిరాగాంధీ ఎప్పుడైతే వచ్చినారో అది తీసేసినారో అని. బట్ అది అయి ఉండొచ్చు, కుడ్ బి పాసిబిలిటీ. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అలా చనిపోయాడు అంటే ఆ దేశానికే చెడ్డ పేరు తీసుకొస్తుంది. సో మేబీ టు కవర్ అప్ దాట్ దే వుడ్ హావ్ డన్ ఇట్, కుడ్ హావ్ డన్ ఇట్. అండ్ ఇట్లాంటిది ఇంకోటి వింటుంటాం సార్, పారా స్పెషల్ ఫోర్సెస్, పారా ఎస్ఎఫ్, యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి సార్. ఇప్పుడు మనం మాట్లాడింది ఒక లెవెల్, ఈ పారా ఎస్ఎఫ్ అంటామా, వాళ్ళు దురంధర్లు. ఓకే, ఎస్ఎఫ్ స్పెషల్ ఫోర్సెస్ అంటే వాళ్ళు దురంధర్లు. మనం ఇక్కడ మన దేశంలోని మన వీధుల్లో కొడతాం, వాళ్ళ టాస్క్ అంతా ఎనిమీ ఏరియాలో వెళ్ళి కొట్టడం. ఇక్కడ కూడా కాదు, దగ్గర కూడా కాదు, లోపల వెళ్ళి కొట్టడం. లోపల వెళ్ళి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, స్పిరిటెడ్
మీరు ఎన్ఎస్జీకే ఇంత ఎలివేషన్ ఇస్తే మరి పారాఎస్ఎఫ్ అరే ఐ మీన్ అంటే వాళ్ళని తలుచుకుంటే వాళ్ళు ఏమిటి మనుషులా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మరి ఏం లెవెల్ ఆఫ్ మోటివేషన్ వాళ్ళది, ఏ లెవెల్ ఆఫ్ మోటివేషన్ అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే మనం వాళ్ళని యూజ్ చేసుకోవడం కూడా రాదు సార్ మనకి, అంత టాలెంటెడ్. జంగలు, డెజర్ట్, సీ, ఏరు, ఏ మీడియం చెప్పండి, ఎక్కడ చెప్పండి, ఎక్కడ దూకాలు చెప్పండి, ఎక్కడ చేయాలని చెప్పండి, వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం ఇవ్వక్కర్లేదు మీరు. దే నో వాట్ టు డూ, అది చేసి వస్తారు. గ్యారంటీ అనమాట, గ్యారంటీ అది. ఒకటి వాళ్ళని పంపించాలి, వాళ్ళని తీసుకురావాలి. ఆ తీసుకురానే రెస్పాన్సిబిలిటీ పంపించేవాడిది ఉంటుంది. యూనో ఇన్సర్షన్ అంటాం, అంటే వాళ్ళని పంపించాలి. పంపించడానికి బై ఎయిర్ పంపించవచ్చు, సముద్రంలో పంపించవచ్చు, నదిలో పంపించవచ్చు, జంగుల్లో పంపించవచ్చు, డెజర్ట్లో పంపించేస్తాం. వెళ్తాడు 40-50 కిలోమీటర్లు లోపల, చేయవలసినవన్నీ చేసేస్తాడు. వాడిని మళ్ళీ తీసుకురావాలి మనం. ఒకసారి ఏదైనా అక్కడ అయిందనుకోండి, అలర్ట్ అయిపోతారు అందరూ కదా, బోర్డర్ అలర్ట్ అయిపోతారు, అందరూ అలర్ట్ అయిపోతారు. ఆ సమయంలో వాడిని కూడా మళ్ళీ తీసుకురావాలి మనం. వాళ్ళు కూడా పారాఎస్ఎఫ్ వాళ్ళే ఉంటారు తీసుకొచ్చే వాళ్ళు, వాళ్ళ టీం అంతా సెపరేట్ వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళకి సపోర్ట్ సిస్టంలో ఉంటారు. ఎయిర్ ఫోర్స్ వస్తుంది, హెలికాప్టర్స్ వస్తాయి, ఎయిర్ ఫోర్స్ వస్తారు, వాళ్ళు వస్తాయి. సగం విషయాలు మనకి చెప్పరు వాళ్ళు, ఎవ్వరికి చెప్పరు. వాళ్ళు సిఓ కమాండింగ్ ఆఫీసర్ ఒకటి ఉంటాడు, వాళ్ళ టీం ఉంటుంది, ఒక కంపెనీ కమాండరు, వాళ్ళ దాంట్లో వాళ్ళు అంతే. వాళ్ళ మనిషిని అంటే ప్రేమ ఎంత చాలా క్లోజ్. దాంట్లో మళ్ళీ ఆఫీసర్ డిస్టింక్షన్ లేదు. మంచి అంటే మనం చాలా మంచి అలవాట్లు ఉన్నాయి సార్ మనకి, మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, మంచి కస్టమ్స్ ఉన్నాయి మన దేశంలో. ఈ ఫోర్సెస్లో ఆఫీసర్ జవాన్కి ఏం డిఫరెన్స్, అవే తిండి తింటాడు. వాడు బడ్డీ అంటాం, బడ్డీ అంటే ఫ్రెండ్, వాడు స్నేహితుడు. వాళ్ళిద్దరే ఉంటారు, వాళ్ళిద్దరే వెళ్ళాలి ఒకరినొకటి తోడుగా. నెక్స్ట్ ఎవరిని వదిలిసిరాం, అంటే ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఎవరికైనా బుల్లెట్ తగిలింది అనుకోండి, ఎవరిని వదలం, ఏ రకంగానే ఇంటికి తీసుకొస్తాం. వాళ్ళు చేయగలిగేది చేయలేనిది ఏం లేదు, అది మీ ఊహాగానం. మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పండి. నిజం కదా, నేను అబద్ధం అంటలేదు, ఈరోజు చెప్తున్నాను. చాలామంది కలిసాను సార్ ఈ దేశంలోనే, వాళ్ళు ఉన్నారు కదా ఎస్ఎఫ్ వాళ్ళు, వాళ్ళ లెవెల్ వేరు సార్. వీళ్ళందరూ ధురంధరులు అంటాను మన దేశంలో. అండ్ ఈ దేశంలో ధురంధరులు తక్కువ లేరు. మరొక విషయం చెప్తున్నాను, డోంట్ అండర్ ఎస్టిమేట్. మనం ఆ ధురంధరుని పోల్చుకొని బాబు రారా అనాలి. అందరూ ఉన్నారు సార్ ధురంధరులు, అందరూ మళ్ళీ హై రిస్క్ వాళ్ళు. అంటే వాళ్ళ ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, టాస్క్ ధురంధర్ టైప్. 8 అంటే భయపెట్టించే టాస్క్లు వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళు వెళ్ళి అటాక్ చేస్తున్నట్టు మామూలు ప్రజలకి న్యూస్ కానీ ఏం రాదు. పిచ్చావారు ఎవరు చెప్పలేడు, ఎవరు చెప్పడు. వాళ్ళది స్పెషల్ టాస్క్, సీక్రెట్లు అన్నీ సీక్రెట్ టాస్క్లు. ఈ వాళ్ళు చేసేవి నార్మల్ ఫోర్సెస్కి సపోర్ట్ వస్తుంది అన్నమాట. అది చేస్తే మాకు కొంచెం ముందరకెళ్ళగలుగుతాం మేము. అలాంటి టాస్క్లు ఆలోచించి వాళ్ళకి ఇవ్వాలి. ఊరి ఎవరు చేశాడు? ఊరి పిక్చర్ చూసారా? ఊరి ఎన్ఎస్టీ కదా, పారాఎస్ఎఫ్ వాళ్ళ? పారాఎస్ఎఫ్ సార్, పారాఎస్ఎఫ్. ఎన్ఎస్జీ సార్ బార్డర్ క్రాస్ చేయదు, అది లెట్స్ మ్యాండేటెడ్. తత్మా కంట్రీస్లో కూడా మన ఎనర్జీ ఉన్నాయి, ఎనర్జీ టైప్ ఎస్ఎస్ అంటాం. ఫ్రాన్స్ హెస్ గాట్, జర్మనీ హెస్ గాట్, రష్యా హెస్ గాట్, యూకే హెస్ గాట్. వాళ్ళందరూ ఇంటర్నేషనల్ పని చేస్తారు వాళ్ళు. మనది మాత్రం చేయకూడదు, మనది ఇండియాలో పెట్టుకున్నాం. మన ఎస్ఎఫ్, ఆ ఎస్ఎఫ్ నుంచి సెలెక్ట్ అయ్యి ఎనర్జీకి వస్తారు సార్. ఇప్పుడు మనం ఎవరు మాట్లాడుకున్నామో ఎనర్జీ వాళ్ళు ఎవరో కాదు, దాంట్లో 30%, 20% ఈ స్పెషల్ వాళ్ళే ఇక్కడ. అంటే యూనిట్లో ఎక్కువ మంది ఉంటాం కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ వరకు వచ్చినారంటే ఈ పాడ్కాస్ట్ మీకు చాలా నచ్చుతుంది. చూస్తున్నారు కానీ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చైనా సైడ్కి మనకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సార్. ఆ ట్రూప్స్ వచ్చి ఇక్కడ ఉన్నారని, వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఏదో ఒక డ్రిల్స్ చేస్తుంటారు.
ఏం జరుగుతుంటుంది సార్ బార్డర్లో? 1962లో కూడా అందరూ వాళ్ళంతా వచ్చేసినారు చైనా వాళ్ళు, మనం ఏం చేయాలో తెలియదు అందుకే మనం ఓడిపోయినాము అన్నట్టు చాలామంది అంటారు. ఆ 62 వార్లో ఏం జరిగింది సార్ యాక్చువల్గా? ఇండో చైనా బార్డర్ దానికి స్టార్ట్ పాయింట్ 1914 14 బ్రిటిష్ రూల్లో. టిబెట్ ఒక రాజ్యంలా ఉండేది. టిబెట్ మనకి చైనాకి మధ్యలో బఫర్ కింద ఉండేది, అంటే కుషను. అప్పుడు ఈ బ్రిటిషర్సు మ్యాక్మోహన్ లైన్ అని మిస్టర్ మ్యాక్మోహన్ పిలిచి, అతను పేరు, చైనాని, టిబెట్ని, మనల్ని, ఇండియా అందరినీ కలిపి కూర్చోబెట్టి, అరే బౌండరీలు డ్రా చేద్దాం, మీ బౌండరీ ఇది, మీ బౌండరీ ఇది, మీ బౌండరీ ఇది. దాన్ని షిమ్లా అగ్రిమెంట్ దాన్ని కూడా అంటారు. దాంట్లోని ఇండియా అఫ్కోర్స్ బ్రిటిష్లో ఉన్నది వాళ్ళు సైన్ చేశారు, టిబెట్ కూడా సైన్ చేసింది. చైనా అంటాడు టిబెట్ అన్న దేశమే లేదు, వాడి చేత ఎలా సైన్ చేయించారు, టిబెట్ మాది కదా అంటాడు. 1914 విషయం చెప్తున్నా. టిబెట్ ఏం స్వాతంత్రమైన దేశం కాదు, అది మా దేశం, అందుకు నేను సైన్ చేయను అన్నాడు. అప్పుడే సైన్ చేయనాడు. ఆ పరిస్థితి ఈరోజు కూడా సార్. సో మనకి చైనాకి మూల కారణం ఈస్ దట్ వాళ్ళు ఈ బార్డరు యాక్సెప్ట్ చెయ్యరు. ఓకే, మ్యాక్మోహన్ లైన్ అయినా ఒక లైన్ డ్రా చేసాం కదా, అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది యాక్సెప్ట్ చేయక ఉండడానికి కారణంలోని మన భారతదేశంలోని కొంత ఏరియా ఈరోజు కూడా వాళ్ళు హిస్టారికల్లీ ట్రెడిషనల్లీ వాళ్ళ ఏరియా అని అంటారు. దాంట్లోని అరుణాచల్ ప్రదేశ్ పూర్తిది, కొంత ఉత్తరాంచల్, కొంత ఏమో హిమాచల్, ఈ ఏరియాలన్నీ అక్సై చిన్ను ఇవన్నీ మావే అంటారు ట్రెడిషనల్లీ. అంటే వాళ్ళు ఆ క్లెయిమ్ని రిజాల్వ్ చేసుకుందామని కూడా ఉండదు. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నా, చైనాకి 14 ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఇలాగ డిమార్కేషన్ కరెక్ట్గా లేనివి. ఓకే, బార్డర్ ఇష్యూస్ 12 దేశాలతో సార్ట్అవుట్ చేసింది, ఇండియాతో చేయలే, ఎందుకు కావాలని? భూటాన్తో చేయలే, కావాలని చేయలే. మీకు ఆ సలుపు అలాగ పుండు అలాగ ఉంచుతుంటే కదా నొక్కడానికి అవుతుంది నాకు. అండ్ వాళ్ళు ఏం మైండ్ తీసుకున్నారంటే తొందర లేదు సార్ మాకు అంటారు. మనం ఏదో తొందరగా రే 10 ఏళ్ళు 5 ఏళ్ళు 5 ఏళ్ళు షార్ట్ తొందర మాకేం తొందరలా, కానీ ఇది మాది. ఈ యొక్క మూల కారణం అర్థమైందా? ఈ క్లెయిమ్ లైన్స్ వలన 62 వార్ అయింది. 62 వార్లో ఏమైంది, మన గవర్నమెంట్ నెహ్రూ గారు ఒక ఫార్వర్డ్ పోస్చర్ అని, ఒక ఫార్వర్డ్ అంటే ముందు, పోస్చర్ అంటే ఒల్లి కూర్చోవడం అనుకోండి. ఎక్కడెక్కడైతే కాంట్రవర్షియల్ ప్లేస్లు ఉన్నాయో ఈ నెహ్రూ గారు ఆర్మీకి చెప్పారు, వెళ్ళి కూర్చోండి అక్కడ ముందర వెళ్ళి కూర్చోండి అని. అప్పుడు హిందీ చీనీ భాయ్ బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఓకే, అయినా ప్లస్ నాన్ అలైన్మెంట్, మనం ఎవరిని కొట్టాం కదా, మన ఎవరు కొట్టరు. చైనా మన మనం గొప్ప స్నేహం, మీరు ఎక్కడెక్కడ ఉంటే వెళ్ళి కూర్చుంటే ఇండియన్ ఆర్మీ ఎక్కడో 4-5 పోస్టులు అని చోట వెళ్ళి కూర్చుంది. అది వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఓకే, చాలా సీరియస్గా తీసుకున్నారు. మా బార్డర్కి ఎట్లా వచ్చి కూర్చుంటారు? మేము బార్డర్ మనం మాట్లాడుకుందాం, ఎప్పుడు అయితే అప్పుడు చూసుకుందాం అన్నావు కదా, నువ్వెందుకు ముందుకు వచ్చావు అంటే నువ్వు నెగోషియేషన్స్కి అనుకూలంగా ఉండటం లేదనమాట. అంటే నువ్వు మనం చెప్పాలి ఎలా చేయాలని. మన దేశం ఏంటి, మనకి చైనా ఏం చేయదు, మనకి ఏ దేశంతో యుద్ధం అక్కర్లేదు, మనకి ఆర్మీ అక్కర్లేదు, బట్టలు అక్కర్లేదు, తోపులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మనకి క్లోతింగ్ లేదు, ఏమీ లేదు మన దగ్గర. ఆ పరిస్థితి, ఆ మైండ్ సెట్, ఆ పరిస్థితుల్లోని వీక్ డిప్లాయ్మెంట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు పూర్తిగా బలం తీసుకొని అటాక్ చేశారు. అక్కడ ఎవరు లేరు, ఆర్మీ లేదు అక్కడ, ఉంది చిన్న అంటే తక్కువ మంది ఉన్నారు, ప్రపోర్షనేట్లీ తక్కువ, ఎక్కడ ఎంత ఉండాలో అంత లేదు, తక్కువ ఉన్నారు. ఇది ఏరియాలో సార్ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్
భూటాన్ పక్కన బోర్డర్ ఒకటి ఉంది, తవాంగ్ వ్యాలీ అంటే తవాంగ్ ఏరియా అనమాట. అరుణాచల్ అన్ని చోట్ల వెళ్ళారు సార్, కొండలు బ్రహ్మాండంగా, అసలు మనిషి కదలలేడు. ఈ వ్యాలీ ఒకటి ఉంది, తవాంగ్ వ్యాలీ అంటాం. తవాంగ్ వ్యాలీ, బోమ్దిలా పాస్ ఉంది, ఇలాంటివి ఉన్నాయి, 2-3 ఉన్నాయి. ఆ రివర్స్ ఉన్నాయి, అటువైపు ఓ రివర్ ఉంది అటువైపు నుంచి, రామ్కాచు రివర్ ఆ టైపు. ఆ రివర్ ఆ అలైన్మెంట్ పట్టుకొని వాళ్ళు అస్సాం వరకు వచ్చారు. మళ్ళీ కొడుతూ మన వాళ్ళు ఎక్కడ ఫైట్ చేద్దామంటే కష్టపడ్డారు. కానీ ఇట్ వాజ్ ఎ రెట్రిగేట్ బ్యాటిల్, అంటే రిట్రీట్లోని యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం అది ఎక్కడ దూరినా వాళ్ళు వచ్చేస్తారు సార్. సో అట్లా జరిగింది. మనకేం లేదు, తోడుకునే బట్టలు లేవు, ఎమ్యునిషన్ అయిపోయింది. ఈ సెక్టర్లో అస్సాం వరకు వచ్చి ఇంకా చాలా వీళ్ళకి అని వెళ్ళిపోయారు. ఇంకా ఇంత దూరం మనం చేసుకోలేదు, చెప్పింది అర్థమైందా మీకు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. అక్షయ్ చీన్ అంటే, ఇప్పుడు అక్షయ్ చీన్ అంటే లదాఖ్ సైడ్, ఇది ఎక్కడ, ఇది అరుణాచల్. లదాఖ్ సైడు వాడు సేమ్ టాక్టిక్స్ యుద్ధం చేసాడు. వాడు ఎంత పట్టుకోవాలో అంత పట్టుకొని అక్కడే ఉండిపోయాడు. ఆ అక్షయ్ చీన్ ఏరియా ఎలా అంటే, అక్కడ మేము సర్వ్ చేసాం సార్ 3 ఏళ్ళు. మేము ఉన్న చోట వెనకాతల భారతదేశం కనపడదు, ముందు చైనా కనపడుతుంది. వెనకాల భారతదేశం ఎక్కడుందో నాకు తెలియదు. మాకు తిండి వచ్చేది ఆ కాలంలో, తిండి వచ్చేది అంతా చండీగఢ్ నుంచి ఫ్లైట్ తీసుకుని వచ్చేది, భోజనాలు ఎయిర్ డ్రాప్ చేసేది. అంటే నేను ఉన్న సమయం 87, 89 ఆ సమయంలో చెప్తున్నాను. 62 అంటే మరి ఇంకా ఆలోచించండి, 20 ఏళ్ళ ముందర. అంటే 87లో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ చోలుతుంటే మన సోల్జర్స్ వదిలేసిన సామాన్లు కనబడేవి, ఎమ్యునిషన్ కనబడేది. పారిపోయారు సార్ మన వాళ్ళంతా అక్కడి నుంచి. వెనకాతలు ఏం లేదు, అంటే విల్డర్నెస్. చేరాలన్నా మనుషులు లేరు, దేశం ఎక్కడ ఉంది వెనకాతల. ముందు చైనా. ఈ పరిస్థితిలో మనం వదిలేసాం సార్ అక్కడ సోల్జర్స్ని. అయినా ఫైట్ చేశారు సార్. షేతాన్ సింగ్ బ్యాట్లో ఒకటి ఉంది. అందరూ ఎవరు పడితే అక్కడ వాళ్ళు, అంటే ఇండియన్ ఫ్యాబ్రిక్ మనలో ఉన్న వాళ్ళు దీనికి పౌరుషం ఉంది సార్ మనలో. ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ ఫైట్ చేశారు, ఎంత ఉంటే అంతతో ఫైట్ చేశాడు. కానీ సపోర్ట్ లేదు కదా, దేంతో ఫైట్ చేస్తాం? ఎక్కువ మంది వచ్చేసినారు వాళ్ళు బోల్డ్ మంది ప్లాన్ చేసుకొచ్చారు వాళ్ళు. మన దగ్గర బట్టలు లేవు, తిండి లేదు, ఎమ్యునిషన్ లేదు, ఆయన ఫైట్ చేస్తారు. బోల్డ్ మంది పోయారు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది, అంటే చరిత్రలోని ఒక ఇండియన్ సోల్జర్ కింద చాలా అవమానం సార్ ఇది. అందుకు చైనా నచ్చదు సార్, ఏ విషయానికి నచ్చదు. చైనా ఎప్పుడు ఈరోజు కాకపోతే కొన్ని ఏళ్ల తర్వాత అయినా వాడికి రిటర్న్ ఇవ్వాలి మనం. సార్ అట్లాంటిదే మీరు ఇందాక అక్షయ్ చిన్లో మీ పోస్టింగ్ ఉండే అన్నారు కదా, సియాచిన్ గ్లేషియర్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. అసలు మొత్తం మంచు -50 డిగ్రీ సెంటిగ్రేడ్ అంట సార్. మనము నార్మల్గా హైదరాబాద్లో 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటేనే వణికిపోతుంటాము. -50 చిన్ ఇస్ ఈక్వల్లీ బ్యాడ్. ఓకే. అండ్ అక్కడి నుంచి రివర్స్ ఒరిజినేట్ అవుతాయి. ఆ సైట్ మీరు చూడాలి సార్. అంటే అందరూ వెళ్ళామనుకో, ఐస్, బ్లూ ఐస్, అక్కడి నుంచి చిన్న చిన్న ఇలా టిక్కులు అవుతుంది నీళ్లు, అది రివర్ అవుతుంది ఒకటి కిందకి వచ్చేసరికి. అంటే మనకి కాశ్మీర్ కొంచెం ఐడియా ఉంది కదా, మ్యాప్. రైట్ సైడ్ లదాఖ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కాశ్మీర్, పిఓకే తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయినా. పాకిస్తాన్ ఈ రెండు ఉండి ఇలాగ క్లబ్ అవుతాయి. ఈ జంక్షన్ని కరకోరం పాస్ అంటాం. ఇది కరకోరం పాస్. దీనిపైన చైనా. ఈ పోర్షన్ లెఫ్ట్ పోర్షన్ ఉంది కదా, పిఓకే పైన పోర్షన్, అది గిల్గిట్ బాల్టిస్తాన్ పోర్షన్. అది ఒకప్పుడు మన దగ్గర ఉండేది, అది వాళ్ళు కబ్జా చేసుకున్నారు కదా. ఆ పోర్షన్ కొంచెం పైన షస్గమ్ వ్యాలీ అని ఉంటుంది, అది వాళ్ళు చైనాకి ఇచ్చారు. ఈ సియాచిన్ ఏమిటా అని అంటే మీకు చెప్పాలని, సియాచిన్ ఇటు అక్షయ్ చిన్, పైన చైనా, గిల్గిట్ బాల్టిస్తాను, పాకిస్తాన్, పిఓకే, ఈ మూడిటి మధ్యలోని ఒక చిన్నది వెడ్జ్ అంటాం. వెడ్జ్ అంటే ప్రొజెక్షన్ లాగా మౌంటైన్ ఇలా ఉంటుంది లోపలికి. ఓకే. స్ట్రాటజిక్. వాడు ఇటు వెళ్ళాడు, వీడు ఇటు వెళ్ళాడు, వాడు వీడు కలిసి రాలేరు మన మీద యుద్ధం చేయడానికి.
ఇది సోల్తోరో రిడ్జ్ అని పేరు, దాని పేరు రిడ్జ్ అనమాట. ఒకటి రిడ్జు, అక్కడ గ్లేషియర్. గ్లేషియర్ అంటే ఐస్ నది, మంచు ఐస్ 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 నది. లోయలు ఉంటాయి, దాంట్లో లోయలు ఉంటాయి, పెద్ద పెద్ద లోయలు ఉంటాయి, గ్లేషియర్ అంటాం. అక్కడి నుంచి నదులు వస్తాయి. ఇక్కడ నేను ముందు చెప్పిన అక్షయచిన్ ఈ నదులు ఈ ఒక్క పోర్షన్ని ఎలా తెలిసింది అంటే, ఇది 84లో ఆఫ్ మెగ్దుద్ అని వెళ్ళాం మనం. 84, 83 ఆ ప్రాంతంలో, ఆపరేషన్ మెగ్దుద్ 83 ఆ ప్రాంతంలోని సడన్గా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, పాకిస్తాను 55,000 హై ఎండ్ స్నో కిట్లు కొంటున్నదని, షూస్, గ్లౌజ్, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్కి స్కీయింగ్ సామాన్లు, రోప్స్, ఈ యాసాక్స్ అని. ఇండియా కాను వీళ్ళకి అవసరమైంది, అంత ఐస్ ఉన్న చోటు లేదు కదా వాళ్ళ దగ్గర, ఎందుకు కొంటున్నారా అని అన్నీ అలా కనుక్కొని వస్తే అప్పుడు తెలిసింది వాళ్ళు పోర్షన్ పెట్టి ఈ ఒక్క పోర్షన్ ఏదైతే మన దగ్గర ఉందో పూర్తి ఏరియాని మధ్యలోని ఇంపార్టెంట్ పోర్షన్ ఉందో ఆ కబ్జా చేద్దామని తయారీలో ఉన్నారు. అప్పుడు మాకు గుర్తు, అప్పుడు మేము కుప్వాడ అని కాశ్మీర్లో ఉండేవాళ్ళం. అప్పుడు పరిగెట్టి ఆర్మీ వాళ్ళు వాలంటీర్స్ తీసుకొని ఓవర్ నైట్ ఎక్కిచ్చారు సార్ మనుషుల్ని అక్కడ గ్లేషియర్. పెచ్చగా అనమాట, ఎలా ఉంటే ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ ఎక్కడ ఫస్ట్ అలా క్యాప్చర్ చేసాం మనం అది సియాచిన్ గ్లేషియర్. ఆ గ్లేషియర్ అంటే ఆ రిడ్జ్ అంతా మనం పట్టుకున్నాం. మనం పట్టుకొని దగ్గర నుంచి ఇంకా అలా డెవలప్మెంట్ అవుతూనే ఉంది. బట్ ది వెదర్ కండిషన్స్ ఇది హై ఆల్టిట్యూడ్ 20,000 feet వరకు పోస్ట్ ఉన్నాయి చోట్ల, 18,000, 16,000 అంత ఉన్నాయి. ఐస్ అంటే ఐసే, అక్కడ ఎప్పుడు మీకు మామూలు అర్త్ దొరకదు. ఐస్, గ్లేషియేటెడ్ టెంపరేచర్స్, ఠీకే. అదొక రకమైన బ్యాటిల్ విత్ వెదర్ అనమాట. అంటే వెదర్తో మనం దెబ్బలాడుకుంటున్నాం, అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్. అక్కడ కూడా మళ్ళీ వార్ జరుగుతుంది, అక్కడ కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు, అక్కడ కూడా మన వాళ్ళు ఫైట్ చేస్తారు, ఠీకే. అక్కడంతా టిండ్ ఫుడ్ మీద బతుకుతాం, డ్రై ఫుడ్ మీద బతుకుతాం మేము. అది కూడా చాపర్లో వచ్చి అవన్నీ వచ్చి చాపర్లో వచ్చి ఇచ్చిపోతారు. కొంత కింద నుంచి మోసుకుపోతాం, అక్కడ వెళ్ళి ఉండడం రావడం, అది ఇట్ సెల్ఫ్ ఒక లైఫ్లో మనకి ఒక పెద్ద ఎక్స్పీరియన్స్, గుర్తు తెచ్చుకునే ఎక్స్పీరియన్స్ అదన్నమాట. అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కదా, అది కోల్డ్ టెంపరేచర్స్. మరి క్లోతింగ్ ఇప్పుడు అన్ని మంచి క్లోతింగ్ వచ్చాయి సార్. అంటే అప్పుడు మేము అంటే అప్పుడు అంత ఉండే కాదు, ఇప్పుడు క్లోతింగ్ వైజ్ వేర్ కంఫర్టబుల్. బట్ ఎంతైనా శరీరం కదా మధ్యలో ఉన్నది, నడవాలి, వాడు చెయ్యాలి, ఫైర్ చేయాలి, వాడి ఏరియాని చూసుకోవాలి, పొద్దున్న తర్వాత సెంట్రీ ఇవ్వాలి. ఫుడ్ గురించి చెప్పినారు, బట్ అన్కంఫర్టబుల్ ఉంటే స్కిప్ చేయండి. మరి వాష్రూమ్ ఎట్లా అదంతా? వాష్రూమ్ ఇస్ టెరబుల్ సార్, టెరబుల్ అంటే టెరబుల్. ఇంకే ఎక్కడ అది పోదు, ఏమంటారు కలిసిపోదు, మట్టిలో కలవదు. ఓకే, మట్టిలో కలవదు, ఎలా ఉంటుంది అలా ఉంటుంది. నేను ఇంకా చెప్పలేని పరిస్థితుల్లోనే ఉన్నాను, నేను అది చెప్పలేను కూడా ఇక్కడ నీకు. నేను అక్షయచిన్లో మేము లదాఖ్ స్కౌట్స్లో ఉండేవాడిని. లదాఖ్ స్కౌట్స్ అదొక పెద్ద ఫోర్స్లే అండి, వాళ్ళతో ఉన్నాను నేను కొండల్లో. అక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ యూ అంటే హైజీన్ శానిటేషన్ బాగా చూసుకోండి. అంటే 84 ఇప్పుడు ఎంత అయింది, 2025, 26 వచ్చింది కదా, అంతే అంటే 40 ఏళ్ళు అయిపోయింది కదా. 40 ఏళ్ళ నుంచి అందరూ వేస్ట్ పారేస్తున్నారు కదా, అది పెద్ద ప్రాబ్లం అయింది ఇప్పుడు. అంటే నేను వేరే చోట విన్నా ఏంటంటే, వాళ్ళకి నడుముకి ఏదో తాడు కట్టుకొని లోయలోకి వెళ్ళి లోయలో వాష్రూమ్ వెళ్ళి మళ్ళీ పైకి వస్తారు అని. అది అబ్నార్మల్ సిచ్యువేషన్ ఏంటంటే అలా ఎవరు చేయడు, ఎందుకంటే అక్కడ లోయ అంటేనే అన్ని భయంకరమైన సిచ్యువేషన్ కదా, ఎప్పుడూ అలాంటి పరిస్థితులు. ఎవ్రీథింగ్ టేక్స్ ఎ టోల్ సార్. అక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆకలి ఉండదు, తిండి ఎంత ఉందంటే అంత, ఎంత అంటే అంత తిండి, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. మైండ్ ఆక్సిజన్ లేకపోవడం వలన హెలుసినేషన్స్ వస్తాయి, వింత వింత ఆలోచనలు వస్తాయి, తెలియదు ఏం జరుగుతుందో. ఏనా శరీరం వెయిట్ లాస్ అయిపోతుంది పూర్తిగా. సార్ ఓవరాల్ స్టాటస్ చెప్తున్నాను, ఇన్ఫంట్రీ వార్డు కింద చెప్తున్నాను, స్పెషల్ ఫోర్సెస్
ఇద్దరు కనబడి వాళ్ళు పాపం ఉంటారు అక్కడ, అందరూ ఉంటాం ఎవరు. ఒక టెన్యూర్లో మాకు 5 ఏళ్ళు లైఫ్ తగ్గుతుంది సార్. అక్కడ ఉంటే అక్కడే కాదు, ఏ ఆల్టిట్యూడ్ అయినా ఓకే. అక్కడే కాదు, ఏ ఆల్టిట్యూడ్ అయినా. అంటే 12,000 పైన ఎక్కడ ఉన్నాం మేము, 8,000 పైన, 8-12,000 ఆ రేంజ్లో ఎక్కడ ఉన్నాం మేము. ఒక టెన్యూర్ అంటే 2 ఏళ్ళు అనుకోండి, 2 ఏళ్ళు కొన్ని నెలలు ఉంటాం, కొన్ని నెలలు లీవ్ మీద వస్తాం, ఆ టైప్ ఏదైనా. ఒక టెన్యూర్లో మాకు 5 ఏళ్ళు పోతుంది మా లైఫ్. అలాగే 3 టెన్యూర్లు మినిమం ఉంటాయి మాకు లైఫ్లో. క్వాలిటీ అంటే మేము రిటైర్ అయ్యేసరికి శరీరం పూర్తిగా ఎంత ఉందో అంత దేశానికి అర్పితం అయిపోతుంది సార్. అంటే కష్టం, సుఖం, నడు నొప్పి, కాలు నొప్పి, ఏవో నొప్పులు వచ్చేస్తాయి రిటైర్మెంట్ తర్వాత. ఎందుకంటే అప్పుడు మేము యాజ్ ఎ యంగ్ ఆఫీసరు అదే బెటాలియన్ చాలా పుష్ చేసుకుంటాము. ఇప్పుడు ఇలా అంటూ అక్కడి నుంచి తీసుకెళ్ళి మరో 2 నెలలు టెన్యూర్ అయిపోయింది అనుకోండి, తిన్నగా తీసుకెళ్ళి జంగుల్లో పడేస్తారు మమ్మల్ని. అక్కడి నుంచి తీసుకొని డెజర్ట్లో పడేస్తారు, డెజర్ట్ నుంచి తీసుకెళ్ళి ఇంకెక్కడ పడేస్తాడు. అంటే శరీరం దెబ్బలు తీసుకుంటూనే ఉంటుంది అన్ని చోట్ల, ఎక్కడ నీళ్ళు అక్కడ నీళ్ళు తాగుతుంటాం. సో శరీరం బాగా దెబ్బ తీసుకోండి. కానీ అగైన్ ఈ మన దేవుణ్ణి మనం చాలా గ్రేట్ఫుల్ చెప్పాలి. ఏం శరీరం తయారు చేసేటాడు, ఎక్కడ పోయినా ఈ శరీరం అడాప్ట్ అయిపోతుంది ఎక్కడ పోయినా. అండ్ ఇట్ బికమ్స్ ఏ వెపన్ బై ఇట్ సెల్ఫ్ అగైన్, మోటివేటెడ్ అగైన్. మోటివేషన్ ఎందుకు తెలుసా? మన భక్తి వల్ల. భక్తి వెళ్ళే ముందర అన్ని కోవిలు ఉంటాయి, దేవుని దండం పెట్టుకుని వెళ్తాం అందరూ. అక్కడ కూడా దేవుని పూజ చేస్తాం, అక్కడ కూడా దేవుని పూజ. ఆ శక్తి ఉందే, ఆ మోటివేషన్ లెవెల్, ఎవడో ఉన్నాడు మళ్ళీ చూసుకుంటాడు. ఆ భయం ఉండదు అక్కడ, మళ్ళీ దాని తర్వాత భయం ఉండదు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఫీలింగ్. యూనో, ఒకటి దేశానికి సర్వ్ చేస్తున్నాం, మోస్ట్ ఛాలెంజింగ్ ప్లేస్లో సర్వ్ చేస్తున్నాం, ఠీకే. దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది, రెండు ఉన్నాయి నీ దగ్గర, ఏనా. అండ్ అక్కడ సియాచిన్ గ్లేషియర్ కాదు, ఏ కష్టమైన చోటలోనైనా సోల్జర్ ఉన్నవాడు వాడు ఎప్పుడు అనుకుంటాడు నా వెనకాల 1.4 బిలియన్ ఇండియన్స్ ఉన్నారని. హీజ్ ద రిచెస్ట్ మ్యాన్ సోల్జర్. ఎందుకంటే వాడు ఈ దేశం ఒక 100 మీటర్లు వాడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. హీస్ ప్రొటెక్టింగ్ దట్ 100 meters ఆర్ 200 meters ఆఫ్ ల్యాండ్. పూర్తి దేశాన్ని వెనకాల నుండి వాళ్ళందరూ నా దగ్గర ఉన్నారు. ఆ ఫీలింగ్తో చేసినప్పుడు ఈ చిన్న చిన్న కష్టాలు వస్తుంటే పోతూ ఉంటాయి అన్నమాట. బట్ బాడీకి బాగా దెబ్బతినేస్తారు గ్లేషియర్. అండ్ ఆక్సిజన్ లేకపోవడం బాగా దెబ్బతీస్తుంది. సార్, ఒక సోల్జర్ ఎమోషనల్గా తన కెరియర్ మొత్తంలో ఫీల్ అయ్యేది ఏంటి సార్? ఎవ్రీ సోల్జర్ ఫీల్ అయ్యేది ఒక ఎమోషనల్గా, ఇంకా అది బాధపడాల్సిందే ప్రతి సోల్జర్ అనే సిచ్యువేషన్ ఏంటి సార్? చాలా చాలా అది అంటే చాలా బాధకరమైంది. అంటే శ్రీనగర్లోని మంచి అపాయింట్మెంట్లో ఉండే యాజ్ ఏ జనరల్ ఆఫీసర్ కింద ఉండే కదా, అక్కడ పోయిన సోల్జర్స్ అందరికీ వచ్చి రీట్లేయింగ్ అవుతుంది సార్. అంటే వాళ్ళ ఇళ్ళకి పంపించే ముందర ఓకే అక్కడ కాస్కెట్లో పెడతాం, అక్కడ కాఫిన్లో పెడతాం, పేరు రాస్తుంటుంది, దాని మీద నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. ఆ పేరు సెల్యూట్ కొట్టడానికి వస్తాం కదా, వచ్చి ఆ పేరు చదువుతాను. పేరు నా పిల్లల కన్నా తక్కువ వయసు వాళ్ళు. కొందరికి పెళ్ళిళ్ళు కాలేదు, కొందరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, కొందరికి తల్లి ఒక్కరితే ఉంది, కొందరికి చిన్న భార్య, చిన్న పిల్లడు, ప్రతి రాజ్యం నుంచి ఉన్నారు అక్కడ. అలాగా వారానికి రోజులకి అలాగా చేస్తుంటే ఆ రీతి పెట్టినప్పుడు ఆ సీను అంటే తలుచుకోలేం, ఆ బాధ. ఒక పోయాడు కదా పిల్లడు, మన దేశం వాడు. ఆ పోయిన ఆ వాల్యూని దేశం రికగ్నైజ్ చేస్తుందా లేదా, చేస్తున్నదా? ఈ వెనకాతల వాడు ముసలి తల్లి, ఆ భార్య, పిల్లలు సురక్షితంగా ఉంటారు లేదా, ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది సార్ బాధ. అంటే చెప్పలేని బాధ. నా పిల్లలు ఫౌజ్లో ఉన్నారు కదా, నా పిల్లలు ఉన్నారు కదా, అదే వయసు. అంటే వాళ్ళందరూ తన సొంత పిల్లల్లా ఫీలింగ్ అయిపోతుంది. అంటే రీతి పెట్టినప్పుడు అయ్యో నా పిల్లడా వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు, అక్కడ పేరు రాసి ఉంటుంది, వయసు రాసి, ఏ ఊరు రాసి ఉంటుంది.
దేశం అంటే కూడా అది ఒక పెద్ద ఇదండి. అక్కడ పోయిన వాడు ప్రతి దేశాన్ని ప్రతి రాజ్యం నుంచి ఉన్నాడు అక్కడ వాడు. మనమైతే ఇక్కడ కొట్టుకు చేస్తూ ఉంటాం అన్ని విషయాల్లోని, ఏనా అక్కడ అందరూ అంత దేశాలు ఉన్నారు. చాలా పెయిన్ఫుల్ విషయం అది. అంటే పర్సనల్గా అది. నెక్స్ట్ కనెక్టెడ్ అంటే అక్కడ హాస్పిటల్ ఉంది సార్, బేస్ హాస్పిటల్ అంటాం, 92 BH అంటాం, అంటే అందరికీ తెలుసు. అక్కడ వెళ్ళి దెబ్బలు తినేసి, అంటే బుల్లెట్ ఇంజరీస్, ఎక్స్ప్లోజివ్ ఇంజరీస్తోనే సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళు కలవడానికి తెలుస్తుంది. అంటే చూడలేదు సార్ వాళ్ళు తీసుకున్న బాధ. అయినా మీరు వచ్చేసరికి నవ్వుతూ మాట్లాడతారు. అంటే కాళ్ళు ఎగిరిపోయి, చేతులు ఎగిరిపోయి, బ్యాక్ సైడ్ ఎగిరిపోయింది. యూనో మనసులోని వాళ్ళని మేము పెళ్ళి అయిపోయి ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ మనిషి అప్పుడు బాధపడతాడు సార్. అప్పుడు కూడా బాగానే ఉంటాడు. సడన్గా అయ్యో నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను, ఇప్పుడు నాకు భార్య ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఆ రియలైజేషను అప్పుడు వస్తుంది కదా వాడికి. అప్పుడు పెద్దరికంగా మీరుండి మాట్లాడితే ఆ 2 మాటలు మాట్లాడతారు కదా, సంతోషంగా ఉంటాడు వాడు. కానీ వీళ్ళందరూ దెబ్బలు తీసుకునే వాళ్ళే, అన్నీ పోగొట్టుకునే వాళ్ళే శరీరంలో, అది మళ్ళీ రావు అవి. కానీ అందరూ స్పిరిటెడ్గా మాట్లాడతారు. అంటే ఏదో పెద్ద ఘనకార్యం చేసిన, అది చేసిన అది అదో లెవెల్ ఆఫ్ బాధ. ఈ బాధ ఎక్స్ట్రీమ్, అన్నీ ఎక్స్ట్రీమ్ బాధలే అవి తలుచుకుంటూ ఉంటే. అని ఎప్పుడు ఆలోచిస్తుంది. కానీ ఆ దేశం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎమోషనల్ అవుతున్నాను. దేశం రెస్పెక్ట్ ఇవ్వాలి. టిష్యూస్ తీసుకో. దేశం రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. ఇక్కడ వెనకాల ఇక్కడ వాళ్ళందరూ డబ్బు 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 అని, ఇక్కడ వచ్చిన ఆ సోల్జర్కి రెస్పెక్ట్ లేకుండా పోతే కష్టం. ఏనా నెక్స్ట్ ఇక పర్సనల్ కూడా 2-3 ఇన్సిడెంట్స్ అవుతాయి. మా బాలకోట అయింది కదా, బాలకోట అయినప్పుడు మా పెద్దవాడు శ్రీనగర్లో ఫ్లై చేస్తున్నాడు, నేను శ్రీనగర్లో పోస్టాడు. ఒరే ఒక్కసారి నేను హెలికాప్టర్లో తీసుకెళ్ళరా అన్నాను. ఒకరోజు తీసుకొచ్చాడు. నేను నువ్వు చెప్పకపోతే మేము పెద్దవాడితో చెప్తాను, మేము పెద్దవాడు చెప్తే వాడు నీకు ఆర్డర్ ఇస్తాడు నన్ను తీసుకెళ్ళమని. నేను పాప నేను చేస్తాను అన్నాడు. ఏదో అన్నాడు. వెళ్ళాను. వెళ్ళి హెలికాప్టర్ నన్ను తిప్పాడు, తిప్పి వచ్చాడు. చిన్నతనా? పెద్దవాడు ఎయిర్ ఫోర్స్ Mi-17 అన్నమాట. వాడు తిప్పాడు, నా కొడుకు నడుపుతున్నాడు, సంతోషం. వచ్చాను, సెల్యూట్ కొట్టాడు నాకు, వచ్చాను. అక్కడి నుంచి ఎనర్జీకి వచ్చాను. అక్కడ బాలకోట అయింది. బాలకోట అయినప్పుడు మనం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనకి ఇటువైపు వచ్చాయని ఉన్నాయి సిచ్యువేషన్స్. శ్రీనగర్ అంతా బ్లాక్అవుట్. మన్నాడు హెలికాప్టరు మంది ఒకటి పోయింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ పోయారు. ఆ హెలికాప్టరు సేమ్ నంబరు నన్ను తిప్పాడు. హెలికాప్టర్ నెంబర్ ఉంది సార్, అదే హెలికాప్టర్ నా కొడుకు తిప్పాడు నన్ను. ఆ హెలికాప్టరు మన్నాడు మిజైల్ కొట్టేశారు, ఏదో యాక్సిడెంటలీ అయిందో ఏదోటి, ఉన్న వాళ్ళందరూ ఎగిరిపోయారు, పోయారు పాపం. ఆ ఏడాది మా కొడుకు పెళ్ళయింది. ఆ ఇంటి నుంచి మా కోడలు టెలిఫోను, పాప వజ్రాంగ్ అంటే మా పెద్దవాడు, వాడు విషయం ఏదని తెలుసా అని. నేను న్యూస్ చూశాను, ఊరుకున్నా, ఏం మాట్లాడలే. హెలికాప్టర్ వాడు నడుపుతున్నాడా, ఎక్కడున్నాడో నాకు తెలియదు. న్యూస్ బ్లాక్ అయిపోయింది, ఎందుకంటే న్యూస్ అంతా బ్లాక్ అయిపోయింది. ఆ హెలికాప్టర్ కొట్టిన తర్వాత న్యూస్ బ్లాక్ అయిపోయింది అంతా పూర్తిగా. అక్కడి నుంచి తన కోడలు టెలిఫోన్ చేస్తుంది, మా ఆయన ఎలా ఉన్నాడు, నా కొడుకుని ఫీలింగ్ రాలేదు. ఆ కూతురు ఉంది కదా ఇంట్లోని, వాళ్ళకి ఏదో నేను జవాబు చెప్పాలి, ఏం జవాబు చెప్తానో భయపడిపోయాను నేను. 45 నిమిషాలు ఎంతో పట్టింది కనుక్కోవడానికి. హెలికాప్టర్ వీడు ఉన్నాడా లేడా, ఇంకా ఆ హెలికాప్టర్ మీదే నడిపాడు కదా నన్ను. 40 నిమిషాలు అంటే తెలిసిన అందరికీ టెలిఫోన్ చేసేసారు, ఎవ్వడికి తెలియదు. ఏదో ఒక రంగా ఏదో అంటే బ్యాచ్ మేట్స్ ఉంటారు కదా, ఏదో ఎవరు కనుక్కొని చెప్పాడు, ఈ పేరు వాడు లేడు దాంట్లో అని. అంటే ఫస్ట్ వెంటనే అమ్మాయికి చెప్పాను, కానీ ఈ 45 నిమిషాలు జీవితంలో మర్చిపోయాను నేను. చేసి అమ్మ వజ్రాంగ్ లేడే అని, థ్యాంక్ యూ పప్పా అంది. అయినా కానీ వెంటనే ఏంటి, ఇంకెవరో పోయారు కదా. సీ ది హౌ ఎమోషన్స్ రన్. వాడు కాకపోతే ఇంకెవడో పోయాడు కదా అక్కడ, అది బాధ అనిపిస్తుంది అన్నమాట. అయితే ఈ ఉద్యోగం అలాంటిదయ్యా. అయినా చిన్నవాడు కొండల్లోని ఆల్టిట్యూడ్లో కూర్చొని ఫస్ట్ టైం కొండల్లో వెళ్ళాడు, తెలీదు.
పాప ఊపిరి ఆడటం లేదన్నాడు. చెప్పాను కదా, రాత్రి 12 గంటలు 1 గంటకి నాకు టెలిఫోన్ ఎందుకంటే ఇంకా ఆవిడ చెప్పినా ఏదో అనుకుంటాడు, అయ్యో వీడు పవర్ఫుల్ కాదు అనుకుంటాడు కదా. ఇంకా ఆవిడ చెప్పాడు నాకు రాత్రి 12 గంటలు ఏం చెప్తాను, ఊపిరి ఆడకపోతే ఏం పర్లేదురా, ఏదో కథ చెప్పి ఏదో పెద్ద పెద్ద కథలు చెప్పాను అన్నమాట. దేశ సేవ అని ఇదని అదని, నేను చేశాను నువ్వు చేసావు, మేము మంచి రెజిమెంటు మంది ఇది అది అనే కథ చెప్పి పడుకోబెట్టాను వాడిని. కానీ ఇలా సిచ్యువేషన్స్ అప్పుడు తండ్రిగా చాలా బాధగా అనిపిస్తుంది. అక్కడ రీత్లింగ్ అప్పుడు ఒక జనరల్గా అనిపించలేదు, ఒక తండ్రిగా అనిపించింది, ఓ అన్నయ్యగా అనిపించింది అలాగనమాట. సో చాలా డ్రమాటిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి సార్ లైఫ్లో. నేనే కదా, ఐ థింక్ చాలామంది అలా బేర్ చేస్తుంటారు లైఫ్లో. సో 1999లో కాందార్ హైజాక్ జరిగింది సార్. అవును. మన ఫ్లైట్ ఒకటి నేపాల్ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళాల్సింది తీసుకెళ్ళిపోయి కాందార్ ఆఫ్ఘనిస్తాన్లో దాచుంచేసినారు. ఒక 4-5 రోజులు దాచుంచినారు. మనం సక్సెస్ఫుల్ అయినాం, 175-176 హాస్టేజెస్ని రిలీజ్ చేయడంలో సక్సెస్ఫుల్ అయినాం. బట్ దానికి బదులుగా 3 భయంకరమైన టెర్రరిస్టులని మనం రిలీజ్ చేసినాం సార్. దానివల్లే మన భారతదేశంలో తర్వాత బాంబ్ బ్లాస్ట్లు కానీ ఇవన్నీ జరిగినాయి. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కాందార్ ఆ ఫ్లైట్ నుంచి హైజాక్ నుంచి మన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు జరిపిన నెగోషియేషన్స్ కానీ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ గురించి చెప్పగలుగుతారా సార్? సార్ యాక్చువల్లీ మనం 1990s ఆ దశాబ్దం చూసుకుంటే లాట్ ఆఫ్ హైజాక్స్ యూస్ టు హ్యాపన్ సార్. చాలా హైజాక్స్ అయ్యాయి. అందులో ఒక హైజాక్ IC-814 అనే ఫ్లైట్ హైజాక్. మీరు అంటున్నది IC-814 గురించి. ఇది నేపాల్ నుంచి ఢిల్లీకి రావాలి, కానీ ఢిల్లీలో రాకుండా మధ్యలోనే హైజాక్ అయింది. అంటే హైజాకర్స్ నేపాల్ నుంచే ఫ్లైట్ లో బోర్డ్ అయిపోయారు. హైజాక్ చేసి ఫస్ట్ అమృత్సర్ తీసుకెళ్లారు. అమృత్సర్ నుంచి అది ఫైనలీ కాందార్కి వెళ్ళడం జరిగింది సార్. అండ్ 1999లో అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూడా తాలిబాన్ ఉంది. దీన్ని తాలిబాన్ 2.0 అంటారు. అప్పట్లో తాలిబాన్ 1.0 అని అంటారు. ముఖ్యంగా ఈ యొక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఈ ఫ్లైట్ హైజాక్ చేసిందో దాని పేరు లష్కరే తైబా. అండ్ కొన్ని వేరే ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మిలిటెంట్స్ అందరు కలిసి ఈ ఫ్లైట్ హైజాక్ చేశారు సార్. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆపరేషన్స్ చేసి ఎవరైతే టెర్రరిస్ట్ ని మనం పట్టుకున్నామో వాళ్ళని రిలీజ్ చేయాలి. అందులో ముఖ్యంగా మీరు అన్నట్టుగా 3 పేర్లు సార్. మౌలానా మసూద్ అజర్, ఒమర్ షేక్ అండ్ అహ్మద్ జర్గార్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ టెర్రరిస్ట్. వాళ్ళు వీళ్ళని వదలాలి అని చెప్పేసి అడగడం. మనందరికీ తెలుసు మౌలానా మసూద్ అజర్ ఇప్పుడు హీఈస్ ది చైర్పర్సన్ ఆర్ ది ఫౌండర్ ఆఫ్ జైషే మొహమ్మద్. అండ్ సెకండ్ ఒమర్ షేక్ అనే అతను ఆ తర్వాత సార్ 2002లో ఒక అమెరికన్ రిపోర్టర్ ఆయనని హైజాక్ చేసి కిడ్నాప్ చేసి మర్డర్ చేయడం కూడా జరిగింది. డానియల్ పర్ల్ అని చెప్పి ఒక వ్యక్తి. అది కూడా చాలా ఇంటర్నేషనల్ మీడియాలో చాలా హైలైట్ అయింది. అంటే వదిలేసిన 3లో ఇద్దరు చాలా పెద్ద టెర్రరిస్టులు. అందులో ఒకడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని స్థాపించాడు. సో చాలా మంది ఏంటంటే ప్రజలకి ఓకే మాకు అర్థమైంది 170 ప్యాసింజర్స్ ని మీరు కాపాడారు, కానీ వీళ్ళని వదిలినందువల్ల ఎంతమంది ప్రాణాలు 2001, 2002 తర్వాత 2026 వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. సో ఆ 170 ప్యాసింజర్స్ ప్రాణం ముఖ్యమా లేదా ఇంతమంది కోల్పోయారు వాళ్ళ ప్రాణం ముఖ్యమా అనేది చాలా పెద్ద ప్రశ్న సార్. అండ్ వాజ్పేయి గారు అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ సార్. అండ్ వాజ్పేయి గారు మొత్తం సర్వీస్ లో ఒక బ్లాక్ స్పాట్ అంటే ఇది IC-814 హైజాక్ సార్. చాలా మంది ఏమంటారంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిబేట్స్ ఆన్ దిస్ సార్. అంటే 100% ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నది నాకు ఎందుకంటే గవర్నమెంట్ రికార్డ్స్లో ఎక్కడ రాయలేదు కాబట్టి. కానీ ఏమంటారంటే ఒక చాలా పెద్ద పొలిటీషియన్ కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ ఆ ప్లేన్ లో ఉన్నారు కాబట్టి మనం ఒక మిలిటరీ ఆపరేషన్ చేసి ఆ మిలిటెంట్స్ ని చంపకుండా ఈ 3 టెర్రరిస్ట్ ని హ్యాండ్ ఓవర్ చేసాము అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఖచ్చితంగా ఉంది సార్. సో డిబేట్ ఏమొస్తుందంటే దేశం ముఖ్యమా పొలిటీషియన్ ముఖ్యమా అన్నది డిబేట్, లేదా పొలిటీషియన్ ఫ్యామిలీ మెంబర్ ముఖ్యమా అన్నది డిబేట్. సో ఒక మిలిటరీ ఆపరేషన్ ఇన్ఫాక్ట్ మన దగ్గర 1984లో NSG అనే ఒక సంస్థని మనం ఏర్పాటు చేసాం సార్. ఇందిరాగాంధీ గారిని అక్రమంగా చంపేసిన తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనే ఒక సంస్థ వచ్చింది. వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ, యాంటీ హైజాకింగ్ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి ఇచ్చాం సార్. సో మన దేశంలో పౌరులందరూ ఏంటంటే నువ్వు యాంటీ హైజాకింగ్ పాలసీ అని చెప్పేసి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసావు, ఆ సంస్థను ఆపరేషన్ కూడా చేయనీయలేదు,
అసలు మరి అలాంటప్పుడు ఎందుకు ఆ సంస్థ అన్నట్టు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది సార్. ఇక్కడ ఇంకో డైమెన్షన్ ఏంటంటే సార్, ఆఫ్ఘనిస్తాన్లో నేను అన్నాను కదా అప్పట్లో తాలిబాన్ రూల్ చేసేది అని చెప్పేసి, వాళ్ళు ఇండియన్ అథారిటీస్తో కోఆపరేట్ చేశారు సార్. కాకపోతే ఒక నరేటివ్ ఏం బిల్డ్ చేశారంటే ఈ యొక్క హైజాక్లో వాళ్ళ చేయి కూడా ఉంది అని ఒక నరేటివ్ క్రియేట్ చేశారు. కానీ అది అబద్ధం సార్. ఇనీషియలీ 1996 నుంచి ఈ రోజు వరకు, మనం పాడ్కాస్ట్ చేస్తున్న రోజు వరకు తాలిబాన్ ఎప్పుడూ ఇండియాకి ఫేవరబుల్గానే ఉంది సార్. కానీ పాకిస్తాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు అండ్ వెస్టర్న్ మీడియా తాలిబాన్ని ఒక నెగటివ్ ఫ్రేమ్వర్క్లో ఒక నేరేటివ్ బిల్డ్ మొత్తం ప్రపంచంలో చేశారు సార్. ఇన్ఫ్యాక్ట్ తాలిబాన్ని జన్మనిచ్చింది అమెరికా అండ్ పాకిస్తాన్ ఇద్దరు కలిసే సార్. కానీ ఇండియా మీద మీరు హిస్టరీ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇన్ ఇండియా తీసుకున్నా ఏ ఒక్క టెర్రరిస్ట్ అటాక్ వెనుక తాలిబాన్ డైరెక్ట్ చేయి లేదు సార్. దే హ్యావ్ నెవర్ ఎంకరేజ్డ్ ఎనీ టెర్రరిస్ట్ అటాక్ ఆన్ ఇండియా. కానీ పాకిస్తాన్ వాడు, అమెరికా వాడు కలిసి తాలిబాన్ని ఇండియాకి ఒక నెగిటివ్ ఫ్రేమ్వర్క్, ఎందుకంటే మనకి తాలిబాన్కి ఫ్రెండ్షిప్ అయిపోతే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఫ్రెండ్షిప్ అయిపోతుంది కదా సార్. సో ఆ ఫ్రెండ్షిప్ని ఆపాలి అంటే ఒక ఫాల్స్ నరేటివ్ని బిల్డ్ చేయాలి, అందుకని చెప్పేసి చేయడం జరిగింది సార్. కానీ IC-814 ఇన్సిడెంట్ మాత్రము ఖచ్చితంగా అక్కడ తీసుకున్న నిర్ణయం మాత్రం తప్పు సార్. సార్ మన దేశము మనకి ఏంటంటే సార్, కల్చరలీ మనం మంచి వాళ్ళం సార్. ది ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి సార్, ఐఎమ్ ద డిఫెన్స్ మినిస్టర్, 3 టెర్రరిస్ట్ని రిలీజ్ చేయాలి. నేనేం చేస్తాను, వాళ్ళకి తెలియకుండానో వాళ్ళకి తెలుసో ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళు 24 hours తర్వాత చచ్చిపోయేటట్టు ఇంజెక్షన్ ఇస్తాను. అంత డ్రెడెడ్ టెర్రరిస్ట్ని అంత ఈజీగా ఎందుకు పోనివ్వాలి సార్? మీరు వదిలేయండి, వెళ్ళినప్పుడు బాగానే ఉంటాడు, 24 hours తర్వాత చచ్చిపోతాడు. ఎందుకు అలాంటి స్టాండ్ మనం తీసుకోము అన్నది పెద్ద ప్రశ్న సార్. ఒక దేశము కరేజ్ చూపించాలి సార్. ఇజ్రాయెల్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, వాళ్ళకి ఎదురుగా ఎవరన్నా మాట్లాడితే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటారు. మనం ఇప్పుడు కూడా ఆ స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోకపోతే మరి ఇప్పుడు ఒక ప్రశ్న సార్, ఆపరేషన్ సింధూరు ఈజ్ గోయింగ్ ఆన్ అని ప్రధాని గారు అంటారు. పుల్వామాలో జరిగింది, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది. అనదర్ మనం ఇంకొక అటాక్ అవడానికి వెయిట్ చేస్తున్నామా? ఎందుకు అటాక్ జరిగినప్పుడే మనం రిప్లై ఇస్తాము? వై వీ డు నాట్ లాంచ్ అన్ అటాక్? ప్రియంటివ్గా మనం అటాక్ ఎందుకు లాంచ్ చేయము అన్నది ప్రజల్లో ఉన్నది చాలా పెద్ద ప్రశ్న సార్. ఏదైనా అటాక్ జరిగితే దానికి మనం జవాబిస్తాం, బాగానే ఉంది, వెరీ గుడ్. బట్ అసలు వాడు మన మీద అటాక్ చేయకుండా ఉండేటట్టు యాక్షన్ తీసుకుంటేనే కదా సార్ నిజమైన గెలుపు. అక్కడ ఎందుకో మనం వెనక్కి పడిపోతున్నాం సార్. ఇప్పుడు అమెరికా వాడు ఉన్నాడు సార్, ఇరాన్ వాడు న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోబోతున్నాడు అని చెప్పి వాడు మీద బాంబు వేసేస్తున్నాడు. అలాంటప్పుడు ఇండియా పాకిస్తాన్ని న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోవడానికి ఎందుకు అనుమతి ఇచ్చింది? వాళ్ళ మీద మనం ఎందుకు అటాక్ చేయాలి? ఎందుకంటే కల్చరలీ మనం డిఫెన్సివ్ సార్, మనం అగ్రెసివ్ స్టేట్ కాదు. కానీ ఈ 21st centuryలో మాత్రము మనం అగ్రెసివ్ స్టాన్స్ తీసుకోకపోతే మనకు ఆర్థికంగాను జియోపొలిటికల్గాను చాలా ఇబ్బందులు వస్తాయి ఫ్యూచర్లో. సో మనం కూడా కొన్ని నేర్చుకోవాలి సార్. ఒక ఇజ్రాయెల్ లాంటి దేశం నుంచి కానీ, అమెరికా లాంటి దేశం నుంచి కానీ అట్లీస్ట్ ఆ మిలిటరీ పర్స్పెక్టివ్లో ఎలా ఆలోచించాలి, ఎనిమిని ఎలా స్నప్ చేయాలి, ఎలా తొక్కి ఉంచాలి, ఇలాంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా నేర్చుకునే అవకాశం చాలా ఉంది సార్ మన దేశం. సార్ ఇట్లాంటి స్పై స్టోరీస్ అని ఒక రా ఏజెన్సీ లాంటిది, రవీంద్ర కౌశిక్ అని ఒక రా ఏజెంట్ సార్. మన వాళ్ళు చెప్పరు, చెప్పిన వాళ్ళల్లో ఇతను గ్రేటెస్ట్ రా ఏజెంట్ అని చెప్తారు సార్. మన మనిషి పాకిస్తాన్ వెళ్ళడమే కాదు, వాళ్ళ మిలిటరీలో, అంటే తప్పుగా అనుకోకండి, బట్ మీరు ఏ ర్యాంక్లో అయితే ఉన్నారో, మేజర్ ర్యాంక్, ఆ ర్యాంక్లో తను పాకిస్తాన్ ఆర్మీలో ఉండే. బట్ అనుకోని కారణంగా ఒక చిన్న తప్పు వల్ల తనని ఎలిమినేట్ చేసినారు. బట్ తన గురించి ఏం చెప్తారు సార్ రవీంద్ర కౌశిక్? అంటే మన ఇండియన్ స్పై హిస్టరీలో రవీంద్ర కౌశిక్ గారిది చాలా పెద్ద స్థానం సార్. ఎందుకంటే ఒక దేశాన్ని వదిలేసి ఇంకో దేశానికి వెళ్ళి అక్కడ సిటిజన్ లాగా ఉండి అక్కడే చదువుకొని అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకొని ఒక నార్మల్ పాకిస్తానీలా ఉంటూ అక్కడ ఆర్మీలో జాయిన్ అయ్యి ఆర్మీకి సర్వ్ చేస్తూ యాజ్ అ మేజర్ లాగా అయ్యి అట్ ది సేమ్ టైం చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇండియాకి పంపించడం. ఒక అంచనా ప్రకారం, నేను ఇయర్స్, ఇఫ్ ఐఎమ్ రిమెంబరింగ్ ద ఇయర్స్ కరెక్ట్లీ, 1979 నుంచి 1983 వరకు ఆల్మోస్ట్ 4-5 years ఆయన పాకిస్తాన్ ఆర్మీకి చెందిన హైలీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఇండియాకి పంపించారు అని చెప్తారు. అండ్ ఈ టైం ఫ్రేమ్ మీరు తీసుకుంటే ఇందిరాగాంధీ టైం, యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇందిరాగాంధీ గారు రవీంద్ర కౌశిక్ గారిని బ్లాక్ టైగర్ అని పిలిచేవారు. సో హీఈస్ ది వన్, బికాస్ రా ఒక సంస్థ ఏదైతే ఉందో సార్,
1968లో ఇందిరాగాంధీ గారే దీన్ని ఫామ్ చేశారు. అప్పట్లో ఐబీ ఏదైతే ఉండేదో మనది ఇంటెలిజెన్స్ బ్యూరో, అందులోంచి కొందరు ఆఫీసర్స్ ని తీసి 1968లో రాని స్థాపించడం జరిగింది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అండ్ దీన్ని యాజ్ అన్ ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లాగా మనం దీన్ని తీసుకొచ్చాం. సో ఇందిరాగాంధీ గారు ఇచ్చిన అతి ముఖ్యమైన పనిలో ఇదొక పని అన్నమాట. అండ్ ఆ రాకి పని పూర్తి చేసింది రవీందర్ కౌశిక్. అండ్ నేను అన్నట్టుగా సార్, మనకి భయం వేస్తున్న స్థలంలో ఒక గంట ఉండడమే మనకి భయం వేస్తుంది. అలాంటిది అక్కడికి వెళ్ళిపోయి అదే సిటిజన్ లాగా ఉంటూ, ఇమాజిన్ మీరు ఒకరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళతో పిల్లలు ఉన్నారు, బట్ యు నో దట్ ఏదో ఒక రోజు నేను వదిలైనా వెళ్ళిపోతాను, లేదా నేనైనా చచ్చిపోతాను, లేదైనా ఇంకేదైనా జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం అది మీ పర్సనాలిటీలో ఎక్కడ కనిపించకుండా, ఎవ్వరికి డౌట్ రాకుండా మీరు ఆ పని చేశారు అంటే ఎంత గ్రేటెస్ట్ స్పై సార్. అంటే మీరు ఎవరితోనైతే 24 hours ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకే మీరు స్పై అని తెలియకపోవడం అన్నది గ్రేటెస్ట్ స్కిల్ కదా సార్. సో అందుకే స్పై ఏజెంట్స్ లో అతి ముఖ్యమైన క్వాలిటీ ఏంటి అంటే దే కీప్ క్వైట్ సార్. దే ఆర్ వెరీ గుడ్ అబ్జర్వర్స్. అబ్జర్వ్ చాలా బాగా చేస్తారు, ఏది మాట్లాడరు సార్. సో వాళ్ళకి అబ్జార్ప్షన్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అందుకే ఎవరినైనా సెలెక్ట్ చేసే ముందు కూడా చాలా స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటే తప్పితే ఇలా సూడో ఆపరేషన్స్ కి పంపించారు. దీన్ని సూడో ఆపరేషన్స్ అంటారు సార్. అంటే ఎనిమీ క్యాంప్ లో ఎనిమీలా ఉంటూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయినా మనకి ఇవ్వాలి, లేదా వాళ్ళ మనుషులను అక్కడే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఉండాలి. దీన్ని సూడో ఆపరేషన్స్ అంటారు. సూడో ఆపరేషన్స్ ఆర్మీ వాళ్ళు కూడా చేస్తారు, సూడో ఆపరేషన్స్ స్పై నెట్వర్క్స్ వాళ్ళు కూడా చేస్తారు. సో తను జైల్లో ఉంచిన తర్వాత దొరికిపోయి మన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ అయిన తర్వాత చెప్పే కదా సార్, స్పై నెట్వర్క్ ఎలా ఉంటుందంటే ఆ వెబ్ లో ఎవరైనా దూరంలో కూడా దొరికిపోయినా సరే ఒక్కొక్కరితో స్పైస్ అందరూ దొరికిపోయే అవకాశం చాలా ఉంటుంది సార్. ఇఫ్ ఐ ఎమ్ రైట్ 1983లో ఆయన దొరికిపోయాడు సార్. అండ్ పాకిస్తాన్ జైల్లోనే ఫస్ట్ ఆయనకి ఉరిశిక్ష అని ప్రకటించారు. ఆ తర్వాత ఇండియా కొంచెం ఇంటర్నేషనల్ ప్రెషర్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ లో కన్వర్ట్ చేశారు. కానీ అల్టిమేట్లీ 2001లోనే ఆయన జైల్లో ఉంటుండగానే చనిపోయారు సార్. హెల్త్ కండిషన్స్ వల్ల. మనందరికీ తెలుసు పాకిస్తాన్ జైల్లో కండిషన్స్ ఎలా ఉంటాయో. సో ఆబ్వియస్లీ 1983 to 2001 అంటే ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు అతను నరకాన్ని అనుభవించి ఉంటాడు సార్ ప్రతిరోజు. ఆబ్వియస్లీ పాకిస్తాన్ ఎలాంటి దేశం మనందరికీ తెలుసు. అండ్ అందులో ఆ దేశం మీద స్పై చేశాడు అన్న మనిషిని 18 సంవత్సరాలు వాళ్ళు ఎలా ట్రీట్ చేసి ఉంటారో అన్నది మనం ఊహించుకోవచ్చు. సో అంత దేశం కోసం త్యాగం చేసింది రవీంద్ర కౌశిక్ సార్. అందుకే స్పై నెట్వర్క్స్లో ఆయన్ని దేవుడిలా భావిస్తారు సార్. స్పై నెట్వర్క్లో రవీంద్ర కౌశిక్ ఇస్ కన్సిడర్డ్ టు బి గాడ్ సార్. బికాస్ అంత ఓపిక, అంత సహనం, దేశం పట్ల ప్రేమ. మనకి ఏదైనా తప్పు జరిగినా ఏదైనా జరిగినా ఇమీడియట్గా ఏముందిరా చెత్త దేశంలో అనే ఒక మాట అనేస్తాం సార్. కానీ ఈ దేశం కోసం ప్రాణమే కాదు, ఈ దేశం కోసం మొత్తం ఆయన చైల్డ్హుడ్తో సహా ఒక అడల్ట్హుడ్ నుంచి మొత్తం త్యాగం చేశాడు. సో అందుకే హీస్ కన్సిడర్డ్ టు బి ది గాడ్ ఇన్ ది స్పై నెట్వర్క్. అక్కడ కనిపించే నంబర్స్ జస్ట్ నంబర్ కాదు, దాని వెనుక ఉన్నది మీలాంటి క్యూరియస్ మనుషులు అని తెలిసిన ప్రతిసారి నాలో అండ్ మా టీంలో ఒక తెలియని మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సార్ నాకు చాలాసార్లు డౌట్ వస్తుంటుంది సార్, ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ దేంట్లో ఎవరు ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఏం జరిగినా కూడా డాలర్స్లోనే జరుగుతుంది. ఎస్పెషల్గా బ్యారెల్స్ ఏవైతే ఆయిల్ బ్యారెల్స్ ఉంటాయో అవి కూడా ఇన్ని $1 బిలియన్ వర్త్ బ్యారెల్ అనే మాట్లాడతారు. ప్రతిసారి డాలర్ అనే అంటారు. ఇది ఎందుకు వచ్చింది సార్? డాలర్స్ ఎందుకు వచ్చింది అండ్ ఇది ఎందుకు కన్వర్ట్ అవ్వట్లే ఏ కరెన్సీ కూడా? అవ్వదు కూడా సార్. ఇప్పుడు ఈ ఆయిల్ మిడిల్ ఈస్ట్లో ఎస్పెషలీ మనం ఆయిల్ గురించి మాట్లాడితే ద డిస్కవరీ ఆఫ్ ఆయిల్ 1960s, 1970s ఆ టైంలో జరిగింది. మీరు కావాలంటే గూగుల్లో వెళ్ళి సౌదీ అరేబియా ఇన్ 1960, సౌదీ అరేబియా నౌ కంపారిటివ్ ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అని అడిగితే 1960లో ఫోటో సౌదీ అరేబియా ఒక ఎడారిలా కనిపిస్తుంది, ఒక క్యామెల్ తో ఒక షేక్ కనిపిస్తాడు. ఇప్పుడు చూస్తే ది వరల్డ్స్ టాలెస్ట్ టవర్స్ కనిపిస్తాయి. ఇది ఎందుకు జరిగిందంటే డిస్కవరీ ఆఫ్ ఆయిల్. ఇన్ఫాక్ట్ మిడిల్ ఈస్ట్ లో ఆయిల్ ఉంది అన్న డిస్కవరీ చేసిందే వెస్ట్, అమెరికా అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్. సో వీళ్ళకి ఒప్పందం ఏం కుదిరింది అంటే వీళ్ళని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దీన్ని ఎలా రిఫైన్ చేయాలి, ఇదంతా నాలెడ్జ్ వెస్ట్ దగ్గర ఉంది. ఎందుకంటే ఆయిల్ ఈజ్ దేర్ ఇన్ వెనిజులా కంట్రీస్, అమెరికాలో కూడా చాలా ఆయిల్ ఉంది, యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఉంది. సో నాలెడ్జ్ వాళ్ళకు ఉంది ఎలా రిఫైనింగ్ చేయాలి, ఎలా ఎక్స్ట్రాక్షన్ చేయాలి.
సో వీళ్ళు ఈ సహాయం అందించినప్పుడు స్టార్టింగ్లో ఏదైతే సహాయం అందించే ఫేజ్లో ఈ యొక్క ఆయిల్ని ఓన్లీ డాలర్లోనే ట్రేడ్ చేయాలి అని చెప్పేసి ఒక పెట్రో డాలర్ అగ్రిమెంట్ వచ్చింది సార్. పెట్రో అంటే నాట్ ఓన్లీ మిడిల్ ఈస్ట్, అక్రాస్ ది గ్లోబ్. ఎందుకంటే అది వాటిని రిఫైన్ చేయడం, ఎక్స్ట్రాక్ట్ చేయడం నాలెడ్జ్ వాళ్ళకే ఉంది కాబట్టి. సో అమెరికా చాలా తెలివిగా ఏం చేసిందంటే విశ్వవ్యాప్తంగా ఎప్పుడైనా సరే ఆయిల్ ట్రేడ్ జరిగింది అంటే అది కేవలం డాలర్లోనే జరగాలి అని ఒక రూల్ తీసుకొచ్చేసింది. దీనివల్ల ఏమవుతుంది, ఆయిల్ ట్రేడ్ అక్రాస్ ది గ్లోబ్ ఎవరు కంట్రోల్ చేస్తాడు, అమెరికా వాడే కంట్రోల్ చేస్తాడు. సో దాన్ని పెట్రో డాలర్ అంటాం. కానీ ఇప్పుడు చైనా లాంటి దేశాలు ఏం చేస్తున్నాయంటే వెనిజులా అండ్ ఇరాన్ ఇద్దరితో ఆయిల్ కొనుక్కుంది, కానీ పేమెంట్ డాలర్లో చేయలేదు, పేమెంట్ యువాన్లో చేసింది. అందుకే రీసెంట్గా ఇరాన్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, నాతో ఆయిల్ ట్రేడ్ చేయాలి అంటే యువాన్ తీసుకురావాలి అని చెప్పింది. అంటే ఏంటి, చైనా ఏం చేస్తుంది, ఇండైరెక్ట్గా అమెరికన్ ఎకానమీలో కొట్టాలి అంటే ఈ పెట్రో డాలర్ని బ్రేక్ చేయాలి. సో ఈ పెట్రో డాలర్ని బ్రేక్ చేయాలి అంటే నా కరెన్సీలోనో లేదా వేరే కరెన్సీలో ఈ ఆయిల్ ట్రేడ్ జరగాలి. ఇది మాత్రం జరిగితే అమెరికన్ ఎకానమీ ఒక 6 నెలల్లో కొలాప్స్ అయిపోతుంది. ది స్పైన్ ఆఫ్ ది అమెరికన్ ఎకానమీ రెండు సార్. ఇట్స్ కంట్రోల్ ఆన్ ది పెట్రో డాలర్ బిజినెస్, అండ్ రెండోది IMF ద్వారా, వరల్డ్ బ్యాంక్ ద్వారా అప్పులు ఎవరికైతే ఇస్తారో దీని మీద అమెరికా కంట్రోల్ ఉంది సార్. ఈ 2 అంశాల్లో అమెరికా కంట్రోల్ తగ్గిపోయింది అనుకోండి, అమెరికా 6 monthsలో ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. అండ్ అప్పుడు చైనా మేబీ ఎనీ అదర్ కంట్రీ విల్ ఎమర్జ్ యాజ్ ది వరల్డ్ సూపర్ పవర్. అందుకే ఈ పెట్రో డాలర్ షాక్ రావద్దు అంటే ఈ యొక్క ఆయిల్ ట్రేడ్ ఖచ్చితంగా డాలర్లోనే జరగాలి. దానికోసం అమెరికా ఎంత దూరమైనా పోతుంది సార్. అందుకే ఎవరైతే మారుస్తానన్నారో వాళ్ళందరి పైన వేసేసినట్టుంది 100%. సో పెట్రో డాలర్ గురించి తప్పుగా మాట్లాడిన దేశము ఇంకా వాళ్ళ ఎకానమీ కానీ వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ కానీ కంప్లీట్ కొలాప్స్ అయిపోతుంది. అమెరికా చేసి తీరుతుంది సార్, బికాజ్ దట్ ఈస్ సర్వైవల్ ఫర్ అమెరికా. దట్ ఈస్ వాట్ సార్. వీటన్నిటి మధ్యలో ఇప్పుడు జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్లో దుబాయ్ ఏం చేసింది సార్? దుబాయ్ పైన ఎందుకు బాంబ్స్ వేస్తున్నారు వీళ్ళు? అంటే ఇది బేసికలీ అమెరికా అండ్ సౌదీ ఆర్ అలైస్ పార్ట్నర్స్ సార్. మన ఇద్దరం ఫ్రెండ్స్. ఈ కెమెరామ్యాన్కి నాతో గొడవ ఉంది, మీతో లేదు. కానీ నాకు కొట్టే ధైర్యం లేదు, నేను పెద్దవాడిని అనుకోండి, నా చుట్టూ ఎప్పుడు బాడీ గార్డ్స్ తిరుగుతూ ఉంటారు. సో ఇంకెవరిని కొట్టాలి? మీరు తిరుగుతూ ఉన్నారు, ఏదో రోడ్డు మీద సమోసాలో ఏమంటారు పాప్కార్న్ తినుకుంటూ నడుస్తున్నారు, మీ మీద దాడి చేస్తాడు. అంటే మీ మీద దాడి చేసాడంటే ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్ టు మీ, అది నాకు కూడా దాడి చేసినట్టే కదా సార్. లెక్క అమెరికా ఎక్కడో ఉంది, ఇరాన్ ఇంకెక్కడో ఉన్నాడు, అమెరికన్ నేవీ ఏమో పర్షియన్ గల్ఫ్లో ఉంది, వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తున్నాడు ఇరాన్ వాడు. కాకపోతే పక్కన ఎవడు ఉన్నాడు, సౌదీ వాడు ఉన్నాడు. సౌదీ అండ్ అమెరికా ఆర్ ఫ్రెండ్స్, చలో లెట్స్ అటాక్ సౌదీ. అండ్ ఇక్కడ ఇంకో డైమెన్షన్ ఉంది, ఇరాన్ ఈజ్ ఎ షియా కంట్రీ, సౌదీ ఈజ్ ఎ సున్నీ కంట్రీ. సో ఆ షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎ హిస్టారికల్ కాన్ఫ్లిక్ట్. చలో काम में काम हो जाता, एक बम दुबई के ऊपर मिला. సో దట్ ఈస్ హౌ ఇరాన్ లుక్స్ లైక్. సి అక్కడ సార్ మిడిల్ ఈస్ట్ మీరు మ్యాప్ చూస్తే గనక అక్కడ రీజనల్ రైవలరీ చాలా ఎక్కువ. ఇరాన్ అంటది నేను గొప్ప, సౌదీ అంటాడు లేదు లేదు నేనే గొప్ప, ఇరాక్ అంటది నన్ను మర్చిపోకుండా నేను కూడా ఇన్నే ఉన్నా నేనే గొప్ప. సో ఆ రీజనల్ రైవలరీ చాలా స్ట్రాంగ్ సార్. ఆయిల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, ఎక్స్ట్రాక్ట్ అందరు చేస్తున్నారు, డబ్బు అందరి దగ్గర వస్తుంది. డబ్బు వచ్చిన తర్వాత దేశానికి డబ్బు వస్తే ఫస్ట్ వచ్చేది మిలిటరీ ఎక్విప్మెంట్. ఆ మిలిటరీ ఎక్విప్మెంట్ పక్కోడి దగ్గర వస్తే ఇంక నా దగ్గర కూడా రావాలి కదా. సో ఖచ్చితంగా డబ్బు, విపరీతమైన డబ్బు ఉంది, లెక్క లేనంత డబ్బు వస్తుంది సార్ ఆయిల్ ద్వారా. ఒక 200 years ఇంకా వస్తుంది, ఆ తర్వాత ఏమొస్తుందో తెలియదు. ఆ 200 years తర్వాత ఆయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎడార్లు అయిపోతాయి. కానీ ఆ 200 years మాత్రం విపరీతమైన డబ్బు వస్తుంది. సో అందుకే వీళ్ళు ఏంటంటే రీజనల్ గా కూడా నేను గొప్ప అని కూడా ఫైట్ చేసుకుంటారు. నా అంచనా ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్ని ఐకమత్యం అయిపోయి ఇరాన్ మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటి? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫియర్ ఐ హ్యావ్. అది అయిపోయిందంటే మాత్రం మిడిల్ ఈస్ట్ మొత్తం కొలాప్స్ అవుతుంది. మిడిల్ ఈస్ట్ కొలాప్స్ అయిందంటే ఆయిల్ మీరు అన్న 20% ఆయిల్ ఇస్ బిగ్ అమౌంట్ సార్. ఈ 20% ఆయిల్ డిస్టర్బ్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ఆయిల్ రేట్స్ విల్ గో హై. పేదోడు ఏం పోవాలా? పెట్రోల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 120, 110 ఉంది, అది 300 అయితే దట్ ఈస్ వేర్ ది ప్రాబ్లమ్ కమ్స్. అందుకే మిడిల్ ఈస్ట్ని ఒక జోన్ ఎలా చూస్తారంటే ఆయిల్ షాక్ జోన్ లా చూస్తారు. మిడిల్ ఈస్ట్ ఏమైనా జరిగిందంటే ఆయిల్ షాక్ వస్తుంది. సో అందుకే మనం సోలార్ ఎనర్జీ అని చెప్పేసి
ఈవీస్ అని చెప్పేసి డైవర్సిఫై చేస్తున్నాం. డైవర్సిఫై చేస్తే ఈ షాక్స్తో మనకి సంబంధం ఉండదు. అలా